ఇక్కడ పత్రము, పుష్పము, ఫలము, తోయం అన్నప్పుడు రకరకాల మహాత్ములు రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. వినడానికి చాలా హృదయానికి ఆహ్లాదంగా ఉంటుంది. అలాగే మనకు చాలా మార్గదర్శనం చేస్తాయి. ఈ శ్లోకంతో మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, టు ప్లీజ్ గాడ్ ఈజ్ జస్ట్ ఈజీ. భగవంతుని సంతోష పెట్టడం అనేది చాలా సులభం. దానికి ఆర్భాటం ఎక్కువ చేయాల్సిన పని లేదు. మరి ఇంత కష్టపడుతుంటారండి కొంతమంది. టు ప్లీజ్ గాడ్ ఈజ్ ఈజీ, బట్ టు ప్లీజ్ యువర్ ఈగో ఈజ్ హార్డ్ కాదు, ఇంపాసిబుల్. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అవర్ పూజ రిఫ్లెక్ట్స్ అవర్ ఈగో. ఇది జాగ్రత్తగా వినండి. మనం చేస్తున్న పూజ అని మనం దేవుణ్ణి అడ్డు పెట్టుకొని చాలాసార్లు చేసేది ఏంటంటే, మనకున్న ప్రదర్శనమే. అది ఆ పూజ భగవంతుడి భక్తికి నిదర్శనం కాదు, మనకున్న దాన్ని ప్రదర్శించుకోవడానికి వీలు. మ్యాక్సిమం టైమ్స్ దిస్ హ్యాపన్స్. ఇది అవునో కాదో మీరు, నేను చెప్పానని వినొద్దు, మిమ్మల్ని మీరు చూడండి. ఈ ప్రసంగాలన్నీ ఏదో నేను చెప్పాను మీరు వినడం అనే విధంగా జరగకూడదు. మీకు నాకు కలిపి మనం ఏమేం తప్పులు చేస్తున్నామో ఎత్తి చూపించే అద్దంలాగా పనిచేయాలి. అంతే తప్ప 8 రోజులు నేను చెప్తాను, మీరు విన్నారు, బాగుందని నేను చప్పట్లు కొట్టారు, మీరు మీ ఇంటికి వెళ్తారు, నేను నా ప్లేస్కి వెళ్తాను, అలా ఉంటే మూగా చెవిటి ముచ్చట్లలాగా ఉండద్దు. దీనివల్ల ఎంతో కొంత లాభం రావాలి. ఆ లాభం ఎక్కడ ప్రారంభం అవుతుందంటే, మనం ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తామో అది తెలిసి రావాలంతే. కాబట్టి పూజ షుడ్ నెవర్ బికమ్ అన్ ఎక్స్క్యూజ్ టు షో అవర్ ఈగో. నాకు ఇంత డబ్బు ఉంది కాబట్టి నేను ఎలా చేస్తాను చూడండి. నేను ఇలాంటివి మా ఊళ్ళో బోల్డ్ చూస్తుంటాను. ఈ అయ్యప్ప సీజన్లో ఎక్కువ అవుతాయి. ఒకరేదో పాపం అయ్యప్ప భజన కీర్తన అని చేస్తారు. ఆ తర్వాత ఇంకొక ఆయన అతను ఎలా చేశాడండి అని ఒక స్పైన్ పెడతాడు అక్కడ. వాడు ఏమేమి వండాడు, 3 రకాల కూరలు వండారు, ఇలా చేశారు, ఇలా ఉంది, డెకరేషన్ ఎలా ఉంది, ఇలా ఉంది, ఇప్పుడు నేను చేస్తా చూడండి. దానికి ఇంటూ 10 టైమ్స్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆ తర్వాత ఆయన మామూలుగా నలుగురు మీలాంటి వాళ్ళని నాలాంటి వాళ్ళని పిలిచి భజన పెడితే వీడు ఏకంగా ఆర్కెస్ట్రానే పెట్టేస్తాడు. ఆ తర్వాత వీడిని తలదన్నేవాడు ఇంకోటి ఉంటాడు, వాడు అవన్నీ పెట్టి టీవీ కవరేజ్ కూడా చేయిస్తాడు. టీవీ కవరేజ్ ఈ మధ్యలో ఏదైనా సరే ఆ టీవీ లేకపోతే, ఆ వీడియో లేకపోతే అసలు అది అసంపూర్ణం. ఆ పరిస్థితి ఎక్కడ దాకా వచ్చిందంటే, మొన్న ఒక వీడియోగ్రాఫరు ఆ అబ్బాయి తాళి కట్టేశాక లేదు నేను కవర్ చేయలేదు మళ్ళా కట్టాను, ఆ పరిస్థితికి వచ్చింది. అండ్ వీళ్ళు కూడా అలా కడుతున్నారు, ఎందుకంటే వీడియోలో పడాలి ఏదైనా సరే. సో ఇలాంటి పరిస్థితి, ఒకరిని మించి ఒకరు ప్రదర్శనే సరిపోతుంది తప్ప అక్కడ ఉండాల్సిన సమర్పణే లేదు. మనం అలాంటి పరిస్థితి చేయకూడదు. భగవంతుడు అది ఒప్పుకోడు. సో టు ప్లీజ్ హిమ్ ఈజ్ ఈజీ. ఇఫ్ యూ వాంట్ టు ప్లీజ్ యువర్ ఈగో బై ఆల్ దీస్ మీన్స్, ఇట్ ఈస్ డిఫికల్ట్. అండ్ ఈగో ఎలాంటిదో తెలుసునండి, అది ఈగ లాంటిది. పదాలు కూడా బాగానే సెట్ అయ్యాయి, ఈగో అండ్ ఈగా అదండి. హౌస్ ఫ్లై, అది శ్రేష్టమైన దాని మీద కూర్చొని భోజనం చేస్తుంది, అశ్రేష్టము ఇంకా ఏ విధంగా దాని గురించి మాట్లాడలేని దాని మీద కూడా కూర్చొని భోజనం చేస్తుంది. అంటే తాను బలం చేకూర్చుకోవడానికి దేన్నైనా వినియోగించుకుంటుంది. మన అహంకారం కూడా అంతే. సో దాన్ని అడ్డుకునేవాడు ఎవడూ లేడు. కాబట్టి మనం జాగ్రత్త వహించాలి. ఇలాంటి వాటి వల్ల నా అహంకారం పెరుగుతుందా లేకపోతే అది ఏమైనా తగ్గుతుందా అని చూడాలి. లేదండి ఇంకా అహంకారం క్రిస్టలైజ్ అవుతోంది అంటే అప్పుడు ఇంకా కష్టం. ఆ పూజల్లో చాలా ఆర్భాటం ఉంటుంది, ఆ తర్వాత లెక్కలు వ్యవహారాలు తలనొప్పి ఎక్కువ వస్తుంది. కానీ భగవంతుడు అవన్నీ చెప్పలేదు. భగవద్గీత ప్రమాణం కదండి. శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే కృష్ణార్జున సంవాదే అన్నాం. అది బ్రహ్మ విద్య యోగశాస్త్రం రెండు. బ్రహ్మ విద్య అంటే ద విజన్, యోగశాస్త్ర అంటే ద వే. ఇట్ హ్యాస్ బోత్ ది వే అండ్ ది విజన్. సో సచ్ గీతా శాస్త్ర ఈస్ టెలింగ్ టు యూ అండ్ మీ. మన ఇద్దరికి అది ఏం చెప్తుంది, పూజ అని హడావిడి చేయొద్దు. భక్తి అనేది మీ హృదయంలో కనుక వస్తే మీరు ఏది చేస్తే అది ఆఫరింగే, ఏం చేసినా అది పూజ అవుతుంది. సో ఆ రకంగా చూడాల్సిందే తప్ప అనవసరమైన ఆర్భాటాల జోలికి వెళ్ళకూడదు. అండ్ ఆ తర్వాత పుష్పత్రం అంటే ఏమిటి, ఏదో పత్రాలు వేయండి. ఓ మహాత్ముడు ఏమన్నాడు తెలిసిన, అంత మాత్రమే కాదు, రైట్ లెటర్స్ టు గాడ్ అన్నాడు. పత్రం రాయండి. అదేంటండి అంటే, మీకు ఎక్కడైనా బాధ అవుతే వాడిని వీడిని ఏమనొద్దు. ఇప్పుడు ఎవరి ద్వారానో ఏదో బాధ అయింది, వాడిని అనకండి. భగవంతుడికి ఓ లెటర్ రాసేయండి, నాకు ఇలా బాధ కలిగింది, ఈ బాధ మళ్ళా వాడి మీద చూపించి లేనిపోని తలనొప్పి వచ్చేలా కాకుండా నీ దగ్గరే చెప్పేసుకుంటున్నాను అని ఫ్రీ అయిపోండి. ఇదేంటండి అలా రాస్తే ఫ్రీ అవుతారా? సైకాలజీలో అలాంటి మెథడ్స్ ఉన్నాయి. మనకి ఎక్కడెక్కడైతే ఉద్విగ్నత ఎక్కువ అవుతుందో దాన్ని ఏదో రకంగా బయటకు తీయడానికి కొన్ని పద్ధతులు వాళ్ళు చెప్పేవి మోరార్లెస్ ఇలాగే ఉంటాయి కదండి. కౌన్సిలింగ్ అని వెళ్ళి చేసేది ఏమిటి, అతని దగ్గర కూర్చొని ఓ అని చెప్తూ ఉంటే ఆయన వింటూ ఉంటాడు, చివరికి ఇంత ఫీజు ఇవ్వండి అంటాడు, తీసుకుంటాడు. మనకు ఫ్రీ కౌన్సిలర్ ఉన్నాడు ఇక్కడ, ఊరికే మీకు తోచిందంతా చెప్పండి.
ఇన్ఫ్యాక్ట్ చాలాసార్లు ఈ కౌన్సిలర్స్ చేసేది ఏం ఉండదు, చెప్పి 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 వాడు స్టీమ్ అవుట్ అయిపోయాక అదంతా హాయిగా అనిపిస్తుంది. అబ్బా మీ దగ్గరికి వచ్చినందుకు చాలాసార్లు. అదే నేను ఒకసారి ఇట్లాంటి కౌన్సిలర్ని అడిగాను, ఏంటంటే రోజు ఇంతమంది బాధలన్నీ చెప్తుంటే తలనొప్పి రాదా మీకు, విని 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 విసుగు అనిపించదా అంటే, ఎవడు వింటాడు ఇవన్నీ అంటే, వాళ్ళు చెప్పుకోవడమే, మనం వినేది ఏం లేదు. నా దగ్గర కూడా అలాగే అవుతుంటుంది. ఫస్ట్ నా దగ్గరికి వస్తారు, అయ్యా గురువు గారు మీతో కాస్త మాట్లాడాలండి అని. ఇది అబద్ధం అండి, ఇది పరమ అబద్ధాల్లో ఒకటి ఏంటంటే మీతో కొంచెం మాట్లాడాలి, మిమ్మల్ని ఏదో ప్రశ్న అడగాలండి, మీ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకోవాలండి. హానెస్ట్గా ఇవాళ దాకా నా దగ్గర ఎవడు గైడెన్స్ తీసుకోలేదు. నేను మొదట్లో అనుకునేవాడిని, అబ్బో ఐఎమ్ సంబడి, పీపుల్ ఆర్ కమింగ్ ఫర్ గైడెన్స్ అని. అతను వస్తాడు, వచ్చాక నమస్కారం అంటాడు, నేను నమస్కారం అంటాను, ఏదో స్వీట్ బాక్స్ ఒకటి తెచ్చిస్తాడు నన్ను పాసిఫై చేయడానికి ముందే. అది రాగానే మనం ఏం అనలేము, అబ్లైజ్ అయిపోయాం. అది పక్కన పెట్టుకోని స్టార్ట్ చేస్తాడు. ఏమిటది ఇప్పుడు ఏంటి 4G కదా, 4G అంటే 4th జనరేషన్ నుంచి స్టార్ట్, ముత్తాత అని స్టార్ట్ అయిందంటే ఇంకా అయిపోయింది, మన దుంప తగింది. సో పూర్తిగా చెప్పి 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 అసలు నేనేమన్నాను, ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది. నేనేంటంటే వాళ్ళు చెప్తుంటారు, నా పని నేను చేస్తుంటాను. మధ్యలో మాత్రం అంటారు, మిమ్మల్ని స్టార్ట్ చేస్తాడు, పూర్తిగా వింటున్నాడు. ఎందుకంటే పావు గంటకు ఒకసారి అంటే సరిపోతుంది, నేను వినను. అంతా అతనే మాట్లాడి క్వశ్చన్ అతనే వేస్తాడు, ఆన్సర్ అతనే చెప్తాడు. అంతా చేసి ఏంటో స్వామి మీ దగ్గరికి రాగానే హృదయం తేలిక, నేను చేసింది ఏం లేదు అక్కడ. సో అతను చెప్పి అతనే ఆన్సర్ సొల్యూషన్ అన్ని చెప్పి, ఇప్పుడు ఇదే ఆన్సర్ అంటారా, అంతే అండి అంట. సో హీ గోస్ హ్యాపీలీ. వాట్ ఐ డిడ్ నథింగ్. ఏమైందంటే తన మనసులో ఉన్నవి అక్కడిక్కడ చెప్పుకోలేనివన్నీ ఓ దగ్గర చెప్పేస్తే ఈజ్ డన్ విత్ ఇట్ నౌ, బికాజ్ ఇట్ హ్యాస్ కమ్ అవుట్. అండ్ ఇమోషన్ చాలా ఇంపార్టెంట్ అండి, అది సరి అయిన మార్గంలో బయటికి పోకపోతే మంచిది కాదు. చాలామంది కోపాన్ని అణిచిపెట్టుకోండి అని పిచ్చి పిచ్చి రిలీజియస్ లెక్చర్స్లో చెప్తుంటారు, అది చాలా తప్పు. క్రోధాన్ని మీరు ఎంత అణిచిపెట్టినా, ఎనీ ఇమోషన్ ఫర్ దట్ మ్యాటర్, ఎమోషనల్ ఈ సపరేషన్ ఈజ్ వెరీ మంచిది కాదు, శాస్త్రంలో ఒప్పుకోలేదు దాన్ని. అలాంటి దాన్నే హిపోక్రసీ అంటారు. అలాగని ఇష్టం ఉన్నట్టుగా వ్యక్తీకరించకూడదు, దాన్ని ఒక ఛానలైజ్ చేయడం అనేదే సైన్ ఆఫ్ మెచ్యూరిటీ. ఇప్పుడు వాంతి వచ్చింది, వాంతిని అణిచిపెట్టుకోండి అంటే ఎట్లా ఉంటుంది? అలాగని ఎక్కడ కూర్చుంటే అక్కడ వాంతి చేసుకోండి అంటే బాగుండదు. మరి ఏం చేయాలి, కొద్దిగా నోటికి ఏదో అడ్డం పెట్టుకొని గబగబా పరిగెత్తి ఎక్కడ దానికి అప్రాప్రియేట్ ప్లేసో అక్కడ ఆ వామిటింగ్ అంతా అయితే దెన్ యు ఆర్ హ్యాపీ, అదర్ ఆల్సో హ్యాపీ. లేకపోతే మనకు అలాంటి పరిస్థితి లోపల కలుగుతుంటే మన మొహం విచిత్రంగా పెడుతూ ఉంటే చూసేవాడికి కూడా వాడు ఏమి ట్రాన్సాక్ట్ చేయలేడు మనతో. వాడు జోక్ చెప్తుంటాడు, మనం అబ్బా అన్నాం అనుకుంటాం, అరే నేను ఇంత సరదాగా జోక్ చెప్తుంటే వీడేంటండి అని వాడు అనుకుంటాడు. సో కాబట్టి ఇమోషనల్ డిస్టర్బెన్స్ ఈజ్ ఎ డిస్టర్బెన్స్ ఫర్ ఎవరీ వన్. అలాగని దాన్ని సప్రెస్ చేయడము మార్గం కాదు, ఎక్కడ పడితే అక్కడ ప్రకటించడం మంచిది కాదు, అప్రాప్రియేట్గా ప్రకటించాలి. అండ్ మోస్ట్ అప్రాప్రియేట్ ఈజ్ జస్ట్ టెల్ టు భగవాన్ అంటే. అర్థమైందండి, వెళ్ళి అలా మీరు చెప్పండి, నాకు ఇక్కడిక్కడ ఇలా అయింది, కైండ్లీ బ్లెస్ మీ టు హ్యావ్ మోర్ స్ట్రెంగ్త్ టు మేనేజ్ మై సెల్ఫ్ అనండి. అలా పత్రం అన్నప్పుడు ఏదో ఆకువాలం పడేయమనే కాదు, పత్రం రాయండి. అండ్ పుష్పాలు వేయండి, పుష్పాలు వేయడం పెద్ద పనేం కాదు. అండ్ మన శాస్త్రంలో శివుడికి కొన్ని పుష్పాలు ఉంటాయి, ఆ తర్వాత ఆ దేవుడికి ఓ పుష్పం, ఈ దేవుడికి ఓ పుష్పం. చాలామంది దీని మీద బిజినెస్ నడిపిస్తారు. మీరు ఈ లక్ష్మీదేవిని ఈ పుష్పాలతో పూజించాలి, అయ్యో అవి మాకు దొరకట్లేదండి, ఏం పర్వాలేదు నేను రేపు తెప్పిస్తాను, మీరు నా దగ్గరే కొనుక్కోండి. మా ఊర్లో బోల్డ్ బిజినెస్ అది. ఈ లక్ష్మీ వ్రతం వచ్చినప్పుడు మిరాలం ట్యాంక్లోంచి తామర పువ్వులు తెస్తారు, అవి అసలు విచ్చుకొని ఉండవు, మొగ్గలు తెచ్చి పడేస్తారు. ఆ రోజు ఒక్కొక్కటి 20-30 రూపాయలకు అమ్ముతారు. అండ్ ఎవరో ఒకటి చెప్తాడు 108 పుష్పాలతో పూజిస్తే మంచిదని, 108 × 30 రూపాయలు వాడికి లాభం. ఇది ఆ తర్వాత అవి ఏమి పుష్పాలు కాదు, మొగ్గలు. అవి తెచ్చినట్టుగా పీకి 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 పువ్వులాగా చేసి ఏదో లక్ష్మీదేవి యాస్దో వీడు ఇచ్చినవి చూసి సంతోషపడుతుందని. శ్రీ సూక్తంలో ఏం చెప్పారండి, శుచి కావాలి అంతే తప్ప ఈ బాహ్య ఆంతరిక శుచి, అంతరశుచి చాలా ముఖ్యం. లక్ష్మి అప్పుడు ప్రసన్నం అవుతుందని చెప్పారు, కానీ ఈ పై పుష్పాలు అది మిరాలం ట్యాంక్లో కొనుక్కొచ్చి అవి ఇస్తే ఆవిడ సంతోషపడుతుంది అన్నట్టు కాదు. యశుచి ప్రయతో భూత్వ, ఎంత మంచి మంచి మాటలు ఇవన్నీ. అంటే ఆంతర శుచి ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ లక్ష్మి శ్రీ సూక్తంలోనే ఒక మాట ఉంది, హిరణ్యవర్ణాం, చెప్పండి, హరిణీం అంటే అర్థం ఏంటి? హరిణీం అంటే హరిణి అంటే జింక అని కూడా. హరిణము అంటే ఏంటండి? జింక. అంటే ఎవడైతే ఆవిడ వెంట పడుతుంటాడో జింకలాగా పరిగెడుతున్నాడు, ఎవరికి దొరకదు. అలాగే ఇంకొక అర్థం ఉంది, ఎవరైతే లోపల ఆంతరిక గుణ సంపదను తీర్చిదిద్దుకుంటారో
అలాంటి వాడికి హరిని అంటే హరి దగ్గరకు చేర్చేది అవుతుంది. ఐశ్వర్యము మన చిత్తశుద్ధి లేని వాడిని భ్రమింపజేస్తుంది, కానీ చిత్తశుద్ధి ఉన్న వాడికి అది ఈశ్వరుడికి దగ్గరికి వెళ్ళడానికి కారణం అవుతుంది. అంటే ఇట్ గివ్స్ అ రియల్ ప్రోగ్రెస్ ఇన్ లైఫ్ వన్స్ యూ హ్యావ్ ఎ కరెక్ట్ యాటిట్యూడ్. సో హరిని అంటే ఆ శబ్దం కూడా చెప్తారు పెద్దలు. సో ఆ రకంగా మనం ఈ పైన ఈ పుష్పాలు అనుకుంటాం, దేవుడికి ఇదే పుష్పం పెట్టాలి, అదే పుష్పం పెట్టాలని. ఇన్ఫ్యాక్ట్ విష్ణు పురాణంలో భగవంతుడికి ప్రీతికరమైన పుష్పాలు చెప్పారు. అవి చేస్తే విష్ణుమూర్తి అన్ని విధాలా సంతోషిస్తాడు అలాంటి భక్తుడితో అని. మీకు చెప్పమంటారా? చెప్పనా అట్లాంటి పుష్పాలు ఏంటో? చెప్పాలా వద్దా? అయ్యో రామ, విష్ణువు సంతోషిస్తే లక్ష్మి వస్తుంది. నేను చెప్తాను, మీరు చెప్పండి. ఆ పుష్పాలు 8 ఉన్నాయి. మీకు దొరుకుతాయో దొరకవో అమెరికాలో చెక్ చేసుకోండి. నేను లిస్ట్ చదువుతాను, మీరు కూడా చదవండి. అహింసా ప్రథమం పుష్పం. ఇదా ఏదో వేరే పుష్పాలు అవి చెప్తే వెంటనే సంతోషించండి, మళ్ళీ అదే పాత చింతకాయ పచ్చడి చెప్తారు. కానీ విష్ణు పురాణంలోని వాక్యం ఇది, నేను సృష్టించిన వాక్యం కాదు. అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూత దయా పుష్పం క్షమా పుష్పం విశేషతః జ్ఞాన పుష్పం తపః పుష్పం శాంతి పుష్పం తథైవ చ సత్యం అష్టవిధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్. ఇక మీరు నిర్ణయించుకోండి. ఇది విష్ణు పురాణంలో చెప్పారు. మన టీవీలో ఎవరైనా వేరేలా చెప్తే అతన్ని నమ్మాలా, దీన్ని నమ్మాలా? చాయిస్ ఈజ్ యువర్స్. ఆయన ఏదో విచిత్రమైన పేర్లతో రకరకాల పుష్పాలు చెప్తే వాటి కొరకు కష్టపడాలా, భగవంతుడు స్వయంగా చెప్తున్న పుష్పాలు వీటి కొరకు కష్టపడాలా చూసుకోండి. అండ్ శంకరాచార్యుల వారు శివానంద లహరిలో ఎంత బాగా రాశారు. చాలామంది రకరకాల పుష్పాలు సంపాదించుకోవడానికి ఒకడు కొండలు ఎక్కుతున్నాడు, ఒకడు బురదలో దిగుతాడు, ఒకడు గభీరే కాసారే అంటే లోతైన బావుల్లోకి దిగుతున్నారు. ఇంత కష్టపడుతున్నారు, కానీ సమర్ప్యైకం చేతస్సరసిజం ఇవన్నీ అవసరం లేదురా, నీ మనస్సు అనే పుష్పాన్ని ఒక్కటిస్తే సరిపోతుందంటే అది మాత్రం వినరే ఎవరు అంటాడు. వీటి కొరకు నానా కష్టాలు పడతారు, ఇంపోర్ట్ చేయించుకుంటారు, ఎక్స్పోర్ట్ చేస్తారు, నానా డ్యూటీస్ కడతారు. కానీ ఇవన్నీ కాదయ్యా, నీ మనస్సును సమర్పించు అంటే నో 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 ఐ వోంట్ డూ దట్ అంట. బట్ యువర్ శంకరాచార్య ఈజ్ సేయింగ్, ఎవరినైతే పొద్దస్తమానం ప్రాతస్మరామి అనుకుంటున్నామో అలాంటి మహిత చరిత్రుడు ఆయన చెప్తున్నాడు, మీరు మనస్సును సమర్పించాలి తప్ప అన్యమైనవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు. అన్యమైనవి సరే మీ అవకాశాన్ని అనుకూలాన్ని బట్టి మీ యొక్క ప్రేమను వ్యక్తీకరించేందుకు సమర్పించండి, కానీ ఆ సమర్పణతోనే అంత అవ్వలేదు అని చెప్తుంటే మనం నేర్చుకోం. గీతాచార్యుడు అదే అంటాడు, మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అథ ఊర్ధ్వం న సంశయ. బియాండ్ డౌట్ మీరు నాలో ఉండాలంటే నేను ఒక మార్గం చెప్తాను అంటాడు. ఏంటది? మయి ఏవ మన ఆధత్స్వ, మీ మనస్సును నాకు ఇవ్వండి. మయి బుద్ధిం నివేశయ, మీ బుద్ధితో నాలో ప్రవేశించండి. అలా గనక చేస్తే యూ విల్ లివ్ ఇన్ మీ. అంటే వాట్ డస్ ఇట్ మీన్? ద ప్లేస్ వేర్ యూ లివ్, ద వరల్డ్ వేర్ ఇన్ యు ఆర్ లివింగ్ విల్ అపియర్ టు యూ యాజ్ మై ఫామ్. అది అర్థం. నాలో అంటే మళ్ళా అమీబా లాగా లోపలికి వెళ్తాము అట్లా అనుకోదు. అదే భగవంతుడు లోపలికి వెళ్ళేది ఏమీ ఉండదు. భగవంతుడు అంటే ఇదంతా, దిస్ హోల్ జగత్ ఈజ్ ఈశ్వర స్వరూపమే. కాబట్టి మీరు ఇప్పుడు ఏది జగత్తుగా వాటిగా వీటిగా చూస్తున్నారో ఒక్కసారి మీకు మీ మనస్సును నాకు ఇస్తే ఇదంతా నాలాగే కనిపిస్తుంది. అంటే యువర్ యాటిట్యూడినల్ చేంజ్ బ్రింగ్స్ అబౌట్ దిస్. సో దర్శనం అని అర్థం. ఆ రకంగా ప్రతి చోట అలాంటి మాటలే చెప్పారు. మనం అలాంటివి తప్ప మిగతావన్నీ అనుసరిస్తున్నాం. అనుసరించి ఏమంటాం? అవి ఇంప్రాక్టికల్ అన్నీ చేస్తే రిజల్ట్ ఎలాగూ సరిగ్గా ఉండదు. ఆ రిజల్ట్ రావట్లేదండి. ఈ నిజంగా ఈ ఆధ్యాత్మికత ధార్మికత ఏమైనా పనికొస్తాయా? పనికొస్తాయో పనికిరావో పుస్తకంలో ఉన్నట్టు చెప్పలేము. దాన్ని మనం ఆచరించిన విధానాన్ని బట్టి తెలుస్తుంది. అర్థమవుతుందండి? ఆచరించే విధానంలో ఏమైనా తేడా ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి రిజల్ట్ రాదు. అప్పుడు స్లోగా మనల్ని పాపాత్ముడం తిట్టుకోవడమో లేకపోతే ఇవన్నీ వ్యర్థమని నిర్ణయించడం అవుతుంది. కాబట్టి యూ షుడ్ నో. శాస్త్రం చెప్పినట్టు చేయాలంటే కరెక్ట్ విషయాన్ని స్వీకరించి అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. సో ఎవరైతే ఈ 8 పుష్పాలతో నన్ను పూజిస్తారో, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎప్పుడైనా ఈశ్వరుడికి ఒక పుష్పం పెడుతున్నామంటే ఏదో పుష్పం పెడుతున్నాం అనుకోకుండా ఈ పుష్పము నాలో ఇలాంటి గుణ సంపదకు ప్రతీక అవ్వాలి అని కోరుకుంటూ అహింస
ఇన్ఫ్యాక్ట్ అహింస ఈజ్ గ్రేటెస్ట్ దానం వన్ కెన్ గివ్ టు ద వరల్డ్. ప్రపంచానికి మనం ఇచ్చే అతి విశిష్టమైన దానం ఏమైనా ఉంటే అది అహింస. అర్థమవుతుందండి. నా ద్వారా ఎవరికి హాని కలగకుండుగాక నేను ప్రయత్నం ఆ రకంగా చేస్తాను. నా మాటలతో కానీ, నా చేష్టలతో కానీ, ఈ రకంగా నా ప్రజెన్స్తో కానీ ఎవరికి హాని జరగకుండా ఉండేలా మనల్ని మనం వ్యవహారం చేసుకుంటే అంతకు మించిన దానం ప్రపంచానికి ఇచ్చేది లేదు. సో అలా అహింస, ఇంద్రియ నిగ్రహం, ఆ తర్వాత సర్వభూత దయ, కంపాషన్ టువర్డ్స్ ఎవ్రీథింగ్. అంతేగాని మనుషులే, ఆ తర్వాత మిగతా వాళ్ళు లేరు, ఈ రాగద్వేషాలు ఇట్లాంటివన్నీ కాదు. ప్రతి వారి పట్ల దయ, ఆ తర్వాత క్షమ. క్షమ అంటే ఓర్పు, ఫార్బియరెన్స్ అంటాం. అలాంటి లక్షణాలు, జ్ఞానము, తపస్సు ఇత్యాదులన్నీ గనక పుష్పములుగా నాకు సమర్పిస్తే వాడి ఉన్నతిని ఎవరు అడ్డుకోగలరు అని అర్థం అక్కడ. సో పుష్పము అన్నప్పుడు భక్తితో ఇచ్చే మామూలు పుష్పము, దాని వెనక ఇంత రహస్యం మళ్ళా ఉంది. ఆ తర్వాత ఫలం. ఫలం అంటే ఏదో పండు తెచ్చి నాకు ఇవ్వండి, దాని కొరకు ఎంతో ఆర్భాటం ఎందుకు అని. ఇంకొక అర్థం ఏమిటి, మీ కర్మ ఫలం నాకు ఇవ్వండి. ఒక్కొక్క దానికి అర్థం చూస్తూ పోతే ఎన్ని అన్వయాలు కుదురుతున్నాయో చూస్తున్నారా. సో వాట్ ఈజ్ టు బి గివెన్ టు ద లార్డ్? డెడికేట్ ది కర్మ ఫలం టు మీ. అంటే మీరు ఒక పని చేశాక దాని నుంచి ఫెయిల్యూర్ వచ్చినా సక్సెస్ వచ్చినా మీరు అనవసరంగా నాది నాది అంటూ కూర్చోకండి. ఆ రెండు కొంత కష్టపెడతాయి అప్పుడప్పుడు. కాబట్టి ప్రతిదాన్ని నాకే ఇవ్వండి. యూ బీ ఫ్రీ, ఐ విల్ టేక్ ద బర్డన్. వహామి అంటే అర్థం అదేండి. వహామి అంటే మోస్తాను అని అర్థం. యోగక్షేమం వహామి అహం. అహం వహామి, నేను మోస్తాను దాన్ని అని చెప్పాడు. మీరు ఎందుకయ్యా మోయడం? అనవసరంగా బరువు ఎందుకు ఎత్తుకుంటారు? లీవ్ ఇట్ టు మీ. కర్మఫలం ఆయనకి ఇవ్వడం అంటే అర్థం ఏంటి? పనంతా చేసి ఈ కర్మఫలం మీది అనడం కాదు. అక్కడ కూడా టెక్నికల్ ప్రజెంటేషన్. ఆఫర్ యువర్ కర్మఫల టు మీ. వాట్ డస్ ఇట్ మీన్? కర్మఫలమును నా ప్రసాదంగా చూడండి. అంతేగాని నేను ఇలా కోరుకున్నాను, ఇలా అవ్వలేదేంటి అని ఊరికే కంప్లైంట్స్ చేస్తూ కూర్చోకూడదు. ఏది అయిపోయిందో దాన్ని యూ కెనాట్ అండూ ఇట్. అది అలా వచ్చిందంతే. ఒక పని మంచిదే అనుకొని చేసాం, అనుకున్నంత బెనిఫిట్ రాకపోవచ్చు. కర్మకు 3 రిజల్ట్స్ ఉంటాయి. దాంట్లో అనుకున్నది అనుకున్నట్టు అవ్వచ్చు, అనుకున్న దానికంటే ఎక్కువ అవ్వచ్చు, అనుకున్న దానికంటే తక్కువ అవ్వచ్చు, కొన్నిసార్లు అనుకున్న దానికంటే విపరీతం కూడా అవ్వచ్చు. ఈ 4 ఆప్షన్స్ ప్రతి కర్మలో ఉంటాయి. మనం ఇక్కడ నుంచి మేడ మీదకి వెళ్ళాలనుకున్నాం, అనుకున్నది అనుకున్నట్లు మేడ మీదకి వెళ్ళొచ్చు. అలాగే అనుకున్నాం నడుచుకుంటూ వెళ్ళాలని మనం వెనక ఎవడో చేయి పెట్టి తోస్తూ మనకు అనాయాసంగా పైకి ఎక్కించవచ్చు. లేదా ఎక్కుతూ కింద పడి మళ్ళా మేడెక్కే పరిస్థితి లేకుండా కూడా పడి ఉండొచ్చు. ప్రతి దాంట్లో ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదండి. కాబట్టి ఎందుకు వాటి గురించి అంతంత ఆలోచించి కంప్లైంట్స్ పెంచుకొని ఇలా అయ్యింది ఎందుకు, అలా అయ్యింది ఎందుకు, నాకే ఇలా అవుతుంది ఎందుకు, ఇది ఇంకో గొడవ, నాకే ఇలా ఎందుకు అవుతుంది. బోల్డ్ మందికి అవుతూనే ఉంటుంది, మనకు అయినప్పుడు తెలుస్తూ ఉంటుంది అంతే. బోల్డ్ మందికి అలాగే అవుతూ ఉంటుంది. బట్ సమ్హౌ యూ ఫీల్ నాకే ఎందుకు అవుతుంది, ఇలాంటి సిండ్రోమ్ అంతా పెంచుకోవడం ఎందుకు, నాకు ఇచ్చేసే ఆ గొడవ అంతా ఎందుకు. అండ్ నీకు ఎప్పుడు ఫలం వచ్చినా కన్సిడర్ ఇట్ టు బి మై ప్రసాదం. ప్రసాదం అంటేనే అర్థం అది చిత్తమును ప్రశాంతమునర్చేదానికి ప్రసాదము. మనఃప్రసాద సౌమ్యత్వం. ప్రసాదం అంటే తినేది కాదు, ప్రసాదం అంటే చిత్త ప్రసాదము, చిత్త ప్రశాంతి. అది నీకు వస్తుంది అప్పుడు. ఎందుకంటే ఈ గొడవ అంతా నువ్వు పెట్టుకోకూడదు. ఆ రకంగా కర్మఫలము. దెన్ తోయం, ఎక్కడో కొన్ని నీళ్లు ఉంటాయి, అవి తెచ్చి నాకు సమర్పించు అని ఒక అర్థం. అంటే సునాయాసంగా చెయ్యి, దాని గురించి ఎక్కువ హడావిడి పడకు. రెండవది ఆఫర్, డూ యువర్ పూజ విత్ హ్యాపీనెస్ అని. తోయము అంటే నీరు, నీరంటే ఆనంద భాష్పమునకు ఇక్కడ గుర్తు. అంటే ఎప్పుడు చేసినా నవ్వుతూ ఆనందంగా చెయ్యి, ఏడుస్తూ చేయక నా దగ్గరికి వచ్చి నాకు అది లేదు ఇది లేదు అంటూ ఉంటే ఇది చాలా దేవుడికి కూడా విసుగొస్తుంది. నన్ను ఒకరు అడిగారు, తిరుపతిలో ఎందుకంటే అలా తోస్తారు, కాసేపు ఉండనివ్వచ్చు కదా, ఆ తోసే వాళ్ళకి అసలు బుద్ధి లేదు. నేను అన్నాను, పిచ్చివాడా, తోసేవాడా తోస్తుంది, తోసేవాడు కనిపిస్తాడు, తోయించేవాడు వెనుకున్నాడు. అర్థమైందా? మనం రాగానే అరే పీర ఆగా దక్కాదేదో అంటాడు. ఎందుకు, లాస్ట్ ఇయర్ వచ్చాడు ఏదో అడిగాడు, సరే పోనీ కదా అని ఇచ్చాం. మళ్ళీ ఈ సంవత్సరం తర్వాత వస్తూనే ఉంటాడు, ఎన్నని ఇస్తాం వీడికి. కాబట్టి వచ్చాడు రా బాబు తోసే అంటే తోస్తారు వాళ్ళు. సో నేను చెప్పాను, తోస్తుంది, మనల్ని ఎందుకు తోస్తున్నారంటే ఇదే పరిస్థితి. ఒకసారి లాలీపాప్ అడిగాము, ఇచ్చాడు. మళ్ళీ లాలీపాప్ అంటుంటే ఎలా ఉంటుంది? ఈసారి లాలీపాప్ అడిగిన వాడు నెక్స్ట్ టైం బిర్యానీ పెట్టంటే బాగుంటుంది. అరే ఎదిగాడు రా మనవాడని. ఫారెక్సే ఎప్పుడు కావాలంటే ఎలా ఉంటుందండి? మన పిల్లవాడు 25th బర్త్డేకి నీకేం కావాలి నాన్న అంటే నాకు ఫారెక్స్ డబ్బా నువ్వు అంటే ఆ తండ్రి తల్లి ఏమనుకోవాలి కదండి. అబ్బా మా పిల్లవాడు ఎంత ముద్దుగా అడుగుతున్నాడు అంటారా? వాడు ఏదో చాలా గంభీరమైనది అడగాలి, BMW అడగాలి.
అప్పుడు యూ ఫీల్ ఓకే హి హస్ గ్రోన్ అప్ నౌ. సో లైక్ దట్ ఆల్వేస్ మనం చిన్నప్పటి నుంచి అదే అడుగుతుంటే వెంకటరమణమూర్తి కూడా బోర్ వస్తుంది. కాబట్టి మళ్ళీ వచ్చాడు నాయన భగాదోట్. సో డోంట్ ఎవర్ మేక్ దిస్ ఎజెండా. సో ఆఫర్ యువర్ హ్యాపీనెస్, అంటే ఎప్పుడు ఆనందంగా ఉండాలి. అలా మనం భక్తుల చరిత్ర చూస్తే అందరిలో కామన్గా కనిపించేది ఒకటి, దేవర్ హ్యాపీ, దేవర్ కంటెంటెడ్. అందుకే వారి దగ్గరికి పోయిన వాళ్ళు హ్యాపీ అయిపోయారు. సో ఆ రకంగా కూడా అన్వయం చేయమంటున్నారు, పత్రం పుష్పం ఫలం తోయం. సో ఒకటే మాట ఏంటంటే జస్ట్ మేక్ ఇట్ ఈజీ అఫేర్, అంతేగాని దాన్ని కాంప్లెక్స్ చేసుకోవద్దు. డివోషన్ ఈజ్ మోస్ట్ ఈజీ అఫేర్. అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ డివోషన్ కూడా, అంటే ఆ భక్తి యొక్క అభివ్యక్తి చాలా సులలితంగా సుసాధ్యంగా ఉండాలి తప్ప మనల్ని స్ట్రెస్కు లోన్ చేసేలా ఉండకూడదు. అది భగవంతుడు మనకు బోధిస్తున్నది. అండ్ ఇవన్నీ మీరు చెప్తున్నారు కానీ ఉందా అండి, ఇలాగే ఉందా? ఎందుకంటే కఠినమైన తపస్సులు వ్యవహారం అలా చేస్తేనే కదా భగవంతుడు సంతోషించాడని. కఠినమైన తపస్సు వ్యవహారం అనేది వాస్తవానికి శాస్త్రంలో ఎక్కువ లేదు. భగవంతుడు సంతోషించిన ఘట్టాలను మీరు చదివితే దేవర్ సో ఈజీ ఎపిసోడ్స్. ఒకసారి కృష్ణుడు ఏదో వెళ్ళి శాంతి సందేశం వ్యవహారంలో కౌరవుల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళేమో భోజనానికి పిలిచారు, రావయ్య మా ఇంట్లో తిందు కానీ. కృష్ణుడు అప్పుడు అన్నాడు, 2 మాటలు చెప్తాడు దుర్యోధనుడితో. ఒకరి దగ్గర మనం భోజనం ఎప్పుడు చేస్తామంటే తీవ్రంగా ఆకలి ఉన్నప్పుడు తింటాం. రెండవది ఆ వ్యక్తి మీద ప్రేమ ఉన్నప్పుడు తింటాం. ఆ వ్యక్తి మీద ఒక కన్సర్న్, ప్రేమ, ఒక సంబంధం మంచిదిగా ఉంటే మనం కడుపు నిండా తిన్నాక కూడా ఇంకొంచెం తిను అంటే ఏదో కొంచెం తింటాం. నాకు నీ విషయంలో 2 లేవు. ఎందుకంటే నువ్వు నన్ను ఎలాగూ రెస్పెక్ట్ చేయవు, ఆ తర్వాత నాకు ఆకలి ఎలాగూ లేదు. నీ ఇంట్లో నేను తినకూడదు కూడా, ఎందుకంటే నేను ఇప్పుడు ఈ రాయబారానికి వచ్చాను కాబట్టి అది శాస్త్రం కూడా ఒప్పుకోదు నీ ఇంట్లో తినడానికి. మరి ఎలా తింటావు? నా ఏర్పాట్లు ఏవో నేను చేసుకుంటానని ఈ ఊరు అవతల మంత్రి గారి ఇల్లు ఉంది. ఎవరా మంత్రి? విదురుడు. అండ్ విదురుడు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. మనం చదవాల్సిన అతి ముఖ్యమైన క్యారెక్టర్స్లో విదురుడు ఒకడు. విదురుడు అంత సామ్రాజ్యానికి మంత్రిగా ఉన్న ఊరు అవతల కుటీరంలో ఉండేవాడు. అంతేగాని ఇప్పుడు మినిస్టర్స్ లాగా చాలా పెద్ద పెద్ద ఇల్లులు భవంతులు ఇవేవి లేవు. ఎందుకంటే అప్పట్లో 2G స్కామ్ 3G స్కామ్స్ కూడా లేవు కదా, వాళ్ళకి డబ్బులు వచ్చేవి కాదు. సో కాబట్టి ఎక్కడో దూరంగా కుటీరంలో ఉండేవాడు. శ్రీకృష్ణుడు వాళ్ళ ఇంటికే వెళ్ళాడు. ఈయన వెళ్ళే సమయానికి విదురుడు లేడు. విదురుడి భార్య ఉంది. తలుపు కొట్టాడు, ఆవిడ తెరిచింది. కృష్ణుడు అంటే చాలా ప్రేమ. ఆహా ఈయన మా ఇంటికి వచ్చాడని చాలా తబ్బిబ్బైపోయింది. ఆ తర్వాత ఆయనకి ఏం పెట్టాలి? ఇంట్లో అయితే ఏమీ లేవు, ఎందుకంటే వీళ్ళు జీవించే విధానం కూడా అలాంటిదే. డబ్బు పెద్ద ఏర్పాట్లు ఏవి లేవు, సింపుల్గా ఉన్నారు. ఆ సమయంలో ఇంట్లో 4 అరటిపళ్ళు మాత్రం ఉన్నాయి. అయ్యా ఏంటి కదా, నాకు ఆకలేస్తుంది, ఏదైనా పెట్టు. మా దగ్గర అరటిపళ్ళే ఉన్నాయి, నాకు అవే చాలు. ఆయనకు భోజనం పెట్టాలనే ఆనందంతో ఈవిడేం చేసిందో తెలుసా? ఈ ఒక్కోసారి భక్తి ఎక్కువైపోతే దాని పరిణామాలు ఇవన్నీ. పండు కింద పడేస్తుంది, ఆ అరటి పైనుండే పీల్ తొక్క పెడుతుంది. ఆయన ఆ తొక్కను చక్కగా తింటున్నాడు. కొద్దిసేపటికి విదురుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. కృష్ణుడు మా ఇంటికి వెళ్ళాడు అనే వార్త తెలిసి వచ్చి తలుపు తీసి చూసేసరికి పండ్లన్నీ పడున్నాయి, తొక్కలన్నీ కనిపించట్లేదు. ఆబ్వియస్గా పారిశేష న్యాయం అంటే ఏంటి, తినేశాడు అంతే. ఆయన వెళ్ళి అయ్యయ్యో ఎంత అపరాధం జరిగిపోయింది, స్వామికి తొక్కలు పెట్టి నువ్వు పళ్ళు పడేస్తున్నావు అంటే ఆవిడ కూడా అయ్యయ్యో ఏమైంది. అప్పుడు కృష్ణుడు ఒక మాట అంటాడు, మొత్తం ఆనందం భగ్నం అయిపోయింది నువ్వు రావడం వల్ల. నువ్వు వచ్చి ఈ మాట అన్నావు, మొత్తం ఆనందం పోయింది. అక్కడ ఎపిసోడ్ వల్ల మనకు చెప్తుంది ఏంటండి, ఆయన పండ పైన పీలా ఇవి చూడట్లేదు. ద వే, ద యాటిట్యూడ్ విత్ విచ్ యూ ఆఫర్. ఏమిటి ఆఫర్ చేస్తున్నామని కూడా చూడలేదు. కుచేలోపాఖ్యానం చదివితే కూడా అదే తెలుస్తుంది మనకి. కుచేలుడు తీసుకెళ్ళిన అటుకులు ఏమి షాప్లో కొని తీసుకెళ్ళినవి కాదు, ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేస్తే వచ్చిన రకరకాల అటుకులు అవి. ఒక్క ఇంట్లో అటుకులు కూడా కాదు, ఒకటి తెల్లగా ఉంది, ఒకటి నల్లగా, ఒకటి కొంచెం గోధుమ వర్ణంలో ఉంది, ఒకటి లావుగా ఉంది, ఒకటి సన్నగా ఉంది, అన్నీ కలిపి పట్టుకెళ్తే ఆనందంగా తిన్నాడు. అంటే అర్థం ఏంటి, ఇక్కడ చెప్తున్న విషయం ఏంటి? ఆయనకు అటుకులు దొరకవు కాబట్టి రాజ్యంలో ఆ అటుకులు తింటున్నాడని కాదు. లేదా కృష్ణుడు మనలాగే జంక్ ఫుడ్ అది తింటుంటాడు. కొంతమంది ఉంటారు వాళ్ళ సెటప్ చూస్తే చాలా గొప్పగా ఉంటుంది, బజార్లో వెళ్ళి వాడు తింటుంటే బేల్పూరి తింటుంటాడు అక్కడ నిలబడి. అలానా అంటే కాదు. ఆ కథ ద్వారా మనకు చెప్తుంది ఏంటంటే నువ్వు ఏమి ఇస్తావు కాదయ్యా, ఎలా ఇస్తున్నావు అనేది లెక్క. అలాగే శబరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె పెట్టింది ఏం గొప్ప భోజనం అనేది, రేగిపళ్ళు, పెద్ద పెద్ద రేగిపళ్ళు అడవిలో కాసేవి, అలాంటివి ఆవిడ ఎంగిల్ చేసిస్తే తృప్తిగా తిన్నాడు. అండ్ రామాయణంలో ఒక ఘట్టం ఉంది, మీరు ఎప్పుడైనా చదవండి. అయోధ్యకు వచ్చాక మామగారు ఒక ఫీస్ట్ అరేంజ్ చేశారు. ఎవరు మామ? చక్రవర్తి. మొత్తానికి మా అమ్మాయి అల్లుడు అందరూ బాగా వచ్చారు,
చాలా ఆనందంగా ఉందని ఒక పెద్ద ఫీస్ట్ అరేంజ్ చేస్తే రకరకాల షడ్రుచులన్నీ వండి పెడితే రాముడు లక్ష్మణుడితో అంటుంటాడు, ఇవన్నీ ఉన్నాయి కానీ శబరి పెట్టిన పండంత టేస్ట్గా లేవు కదా ఇవి అంటాడు. చూడండి, శబరి ఏ పండు తినిపించిందో ఆ రుచి వీటిలో దేంట్లో లేదు కదా అంటాడు. అంటే అర్థం ఏంటి, అక్కడ వాళ్ళు మనకు చెప్పాలని చేస్తున్న ప్రయత్నం ఏంటండి? మీరు ఈ పై వాటి కొరకు కష్టపడకండి, మీరు చేసే దాంట్లో ఉన్న వెనకున్న భావం మీద దృష్టి పెట్టండి. సో ఈశ్వరుడు భావప్రియుడు అని చెప్పే దాంట్లో అర్థం అదే. సో ఈ పైన ఆర్భాటాలు, ఈ హడావిడి చేయొద్దు. ఏది చిన్నది చేసినా పెద్దది చేసినా దాంట్లో ఆయనతో కనెక్ట్ అవ్వాలి. ఆ రకంగా నా జీవితంలో ఉద్ధరణ రావాలి, నేను వేసే ప్రతి అడుగులో శాంతి ఆనందం ఉండాలి అనేది కోరుకోమని చెప్పగానే చెప్పడం. సో అర్చన యొక్క ప్రయోజనం అదే తప్ప ఇంకొకటి కాదు. సో గివ్ అండ్ ఆఫర్ యువర్ మైండ్ టు భగవాన్, దట్స్ ఆల్. అంతకు మించి వేరేవేవి లేవు అని చెప్పడం. ఆ తర్వాత దీనికి ఇంకొక కాంటెక్స్ట్ కూడా ఉంది. ఎంత రిచువల్ అని చెప్పినా ఎంత చేసినా పూజ మహా అయితే ఒక అరగంట చేయగలం, గంట చేయగలం, 2 గంటలు చేయగలం, కానీ రోజంతా చేయలేం. ఇన్ఫ్యాక్ట్ చేయకూడదు కూడా. ఎంత అవసరమో ఏదైనా అంతే అండి, దాని లిమిటేషన్స్ ఉంటాయి, అంతవరకే చేయాలి. నేను దానికి పెద్ద ఉదాహరణ ఒకటి చెప్తాను. ఒకరింటికి నేను వెళ్ళాను. నేను ఇలా చెప్పినప్పుడు నిజంగా వెళ్ళాను అనుకోవద్దు, ఊరికే అలా చెప్తుంటాను. సో వెళ్తే ఎండాకాలంలో వెళ్తే ఏం కావాలయ్యా అంటే, నాకు కొంచెం మేక్ సమ్ షర్బత్ ఫర్ మీ అండ్ గివ్ మీ. వాళ్ళకి ఆనందం వేసింది, ఆహా ఈయన నోటితో అడిగాడు ఇవాళ, ఈ వాంట్స్ టు హ్యావ్ సమ్ షర్బత్ అని. నిమ్మకాయ తెచ్చారు, నీళ్లు, దాంట్లో వేయాల్సిన ఏమేమి అవసరమున్న సామాగ్రి అంతా వచ్చింది. ఆ తర్వాత నేను అది తాగుతున్నాను, పరమ చేదుగా అనిపిస్తుంది, కషాయం తాగుతున్నట్టు. నేను అడిగాను, ఏంటమ్మా నేను షర్బత్ అడిగాను, మీరేమి ఇచ్చారు? అదే ఇచ్చాం, నిమ్మకాయనా పిండింది, నిమ్మకాయ పిండాం, మరి ఇంత చేదుగా ఎందుకుంది? అప్పుడు వాళ్ళు ఆయన చెప్తున్నాడు, ఎందుకంటే ఈవిడకు తన్మయం ఎక్కువైపోయి నిమ్మకాయను చాలా గట్టిగా పిండింది. నిమ్మకాయ ఎప్పుడు రుచి, ఎంత పిండాలో అంతే పిండాలి. అంతకంటే ఒక్క చుక్క ఎక్కువ పిండారు అనుకోండి, ఏమైపోయింది? అది రుచికి తగినట్టుగా ఉండదు, ఇంకా దాన్ని ఎంజాయ్ చేయలేం. ఈజ్ ఇట్ నాట్ రైట్ సార్? సిమిలర్లీ ఎవ్రీ కర్మ హ్యాస్ గాట్ అప్రాప్రియేట్నెస్. అది శృతి మించిందంటే శాస్త్రమే దోషం అంటుందని. కాబట్టి పూజ అనేటువంటి దానికి ఒక నిర్దిష్టత ఉన్నది, అంతకుమించి ఎక్కువసేపు మీరు చేయాలన్నా చేయలేరు. ఇన్ఫ్యాక్ట్ దీనికి ఇంత ఉదాహరణలు ఇవన్నీ చెప్పడం నా అవివేకం. కానీ మీ ఇంట్లో ఎప్పుడైనా సత్యనారాయణ వ్రతమనో ఇంకో శివ ఏకాదశ రుద్రాభిషేకం అని పెడితే పైకి చెప్పం కానీ మనకే ఎలా అనిపిస్తుంది, అయిపోతే బాగుండు అనుకోండి. చాలా మంది అయితే ఆ సత్యనారాయణ వ్రతం అప్పుడు ఆ చుట్టుపక్కల ఉండరు. ఫస్ట్ అరగంట మంచిగా కూర్చుంటాడు, ఆ తర్వాత ఆయన చదువుతూ పోతాడు, అయ్యా మీరు చదువుకుంటుంటే నేను ఇప్పుడే వస్తాను, మళ్ళీ అటు ఇటు తిరిగేసి వస్తాను. అండ్ ఏకాదశ రుద్రాభిషేకం సామాన్యమైన పని కాదు. 11-15 సార్లు లేచి కూర్చొని నమస్కారం చేస్తూనే ఉండాలి. అంతకుముందు చేసే మహాసంకల్పం ఉంటుంది. మహాన్యాసంలో అయితే ఇంకా వాడి నడున్నొప్పి రావడం తథ్యం. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ది ప్రయోజనం ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ రిచువల్స్ ఇస్ టు బ్రేక్ అవర్ లెథార్జీ. దానిలో కొంత సోమరితనం ఉంటుంది, దాన్ని బ్రేక్ చేయడం కొరకు కూడా వీటిని ప్రయోగించారు. ఏదో వంకతో దేవుడి పేరుతో అన్న లేచి కూర్చుంటుంటే మంచిదే. సో అట్లా దట్ ఈజ్ ఆల్సో వన్ ప్రయోజనం. ఆలయం చుట్టూ తిరగమంటారు ప్రదక్షిణ. అండ్ మన సౌత్ ఇండియన్ టెంపుల్స్లో కనుక ఒక్క ప్రదక్షిణ చేస్తే వెంటనే ఆకలిస్తుంది. నేను అలా చేశా. ఈ పర్టికులర్లీ మా తమిళనాడు టెంపుల్స్కి రండి, మధురై తర్వాత ఇలాంటి టెంపుల్స్, ఒక్కటే రౌండ్, నెక్స్ట్ పులిహోర ఎక్కడ పెడతారా అని చూడాలి. ఎందుకు సరిపోయింది, మార్నింగ్ వాక్ అయిపోయింది అక్కడ. సో వాటిని కూడా పాపం వాళ్ళు దృష్టిలో పెట్టుకున్నారు, ఏదో రకంగా ఇటు తిప్పితే మంచిదే. సో సాధ్యమైన ప్రయోగాలు చేశారు వాళ్ళు అలా. సో టు బ్రేక్ అవర్ లెథార్జీ, దట్ ఈజ్ ఆల్సో నీడెడ్. అలాంటి టైంలో ఆ చేసేవాడి ముఖం చూడండి ఎలా ఉంటుందో పాపం, ఎప్పుడైపోతుందా అన్నట్టే ఉంటుంది. అంటే అక్కడ అర్థం ఏంటి, మనకు ఫిజికల్ ఎబిలిటీ కూడా కొంతమేరకే సహకరిస్తుంది, ఆ తర్వాత కష్టం అవుతుంది. ఎప్పుడు మీ బుద్ధి, మీ మనస్సు, మీ శరీరం కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడంలో కొద్దిగా కష్టపడుతున్నాయో, దట్ హోల్ థింగ్ బికమ్స్ సో మెకానికల్. అండ్ అది మెకానికల్ అవ్వడం అంటే యాజ్ గుడ్ యాజ్ ఫలం లేని వ్యవహారమే కదండి. కాబట్టి దాన్ని కొంతమేరకే చేయగలం. అలాగే శాస్త్రం కూడా చెప్పింది, కొంతమేరకే చేయండి, రోజు ఒక పావు గంట, ఒక అరగంట, మీ వీలుని బట్టి అంతే. మరి రోజంతా నేను అలాంటి భావనలో ఉండాలి కదా అంటే దానికి ఒక ఉపాయం శ్రీమద్ భగవద్గీతలో 18వ అధ్యాయంలో 46వ శ్లోకంలో భగవంతుడు బోధించాడు. యతః ప్రవృత్తి భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. సిద్ధిం విందతి మానవః, మానవుడు సిద్ధిని పొందుతాడు. సిద్ధి అంటే ఇక్కడ చిత్తశుద్ధి అని అర్థం ఆ కాంటెక్స్ట్లో.
అంటే హీ గెయిన్స్ సక్సెస్ అని, సిద్ధి ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ అని కూడా పెట్టవచ్చు. ఎవరు నన్ను పూజిస్తారో, నన్ను అనకుండా ఆయన ఏమన్నారు, యతః భూతానాం, ఎక్కడి నుండి భూత సృష్టి అంతా కలిగినదో, అంటే ద సోర్స్, ఏన సర్వమిదం తతం, ఇదం అంటే జగత్, దేని చేత జగత్తు వ్యాపింపబడి ఉన్నదో, అణువణువున అనుస్యూతమై ఏది ఉన్నదో ఆ తత్వమును ఎవడైతే పూజిస్తాడో, అభ్యర్చ్య పూజిస్తాడో, ఎలా, స్వకర్మణ, తాను చేస్తున్న కర్మతో. బ్యూటిఫుల్ పాయింట్. ఇలా పుష్పాలు వేయడం ఇదంతా ఓకే, ఒక సరిపోయింది. మిగతా టైం అంతా తాను ఏ పని చేస్తున్నాడో ఆ పనితో పూజించాలి. అంటే లెట్ యువర్ వర్క్ బీ ది ఆఫరింగ్, బీ ది ఫ్లవర్ అని ఆయన ఉద్దేశం. అలా ఎవడు చేసినా వాడికి ఇటువంటి స్థితి, మంచి ఆనందకరమైన జీవితం అనేది లభిస్తుంది. అంతేగాని ఆధ్యాత్మికత పేరుతో పని మానేసి ఎవరైనా మిమ్మల్ని ఇచ్చి ఏం పని ఎందుకు చేయట్లేదంటే దానికి ఏదో పిచ్చి సిద్ధాంతం తయారు చేసుకుని మాట్లాడితే భగవంతుడు హర్షించడు. ఇన్ఫ్యాక్ట్ అర్జునుడు అదే మాట్లాడాడు మొదలంతా. ఎందుకు స్వామి ఈ గొడవలు ఎందుకు, ఈ ఫైటింగ్ ఎందుకు, 3 లోకాల రాజ్యం ఎవడికి కావాలి, అన్నీ వదిలేసి అడవికి వెళ్దామంటే ఏమన్నాడు ఆయన, అంతే కరెక్ట్ అని చెప్పింది, పద నేను కూడా వస్తానన్నాడా. యుధ్యస్వ ఓల్ భగవద్గీత ఈజ్ ఫుల్ ఆఫ్ దిస్ వర్డ్. నువ్వు యుద్ధం చేయాల్సిందే అంటే అర్థం ఏంటి, కర్తవ్య కర్మ నుంచి తప్పించుకోకు. అలా చేయడం మహాపాపం అని చెప్తాడు శ్రీమద్ భగవద్గీతలో. భగవంతుడు ఈ విషయాన్ని చాలా స్ట్రెస్ చేశాడు. అప్పుడు అర్జునుడు మళ్ళీ అడుగుతాడు ఏమని, ఒకవైపు జ్ఞానం అంటావు, ఒకవైపు కర్మ అంటావు, ఏంటయ్యా నీతో, ఏది మాట్లాడితే అదే అన్నట్టుగా అంటున్నావు అంటే, ఎవడు తన కర్తవ్య నిష్టలో ఉండడో వాడికి జ్ఞానం కలగదు అని చెప్పాడు. సో వన్ హూ ఈజ్ నాట్ డెక్స్ట్రస్ ఇన్ పర్ఫార్మింగ్ ది యాక్షన్, ఈజ్ డైలీ యాక్టివిటీ, ఏదైతే తాను చేయవలసి ఉన్నదో అది చెయ్యకుండా గనక బయటపడాలని చూస్తే అది వాడికి పాపం ఇస్తుందే తప్ప వాడికి ఏ విధంగా ఉద్ధరణ ఇవ్వదు. మనం భగవద్గీతను మన జీవితాల్లో అనుష్ఠించి ఉంటే భారతదేశం చాలా బాగుండాలి. కానీ మనం అనుసరించట్లేదు అనడానికి ఇవన్నీ గుర్తులు. ప్రతి దానికి ఆన్సర్ చెప్పాడు. నా మనసులో ఇలాంటి ఉద్వేగాలు ఎందుకు కలుగుతున్నాయి, వాటిని ఎలా అరికట్టొచ్చంటే జవాబు చెప్పాడు. ఎలా కూర్చోవాలి, ఎలా నిలబడాలో చెప్పాడు. ఎలా భోజనం చేయాలి, ఎలా మాట్లాడాలో కూడా చెప్పాడు. ఇవన్నీ A to Z ఈజ్ డిస్కస్డ్. ఒక మనిషికి ఏమేమి అవసరమో తన జీవితంలో బాగుపడడానికి, బాగా ఉండడానికి, ఎవ్రీథింగ్ ఈజ్ డిస్కస్డ్ ఇన్ గీత. నేనైతే 54 రోజుల పాటు మొత్తం భగవద్గీత 700 శ్లోకాలు చెప్పాను. మీకు వీలుంటే ఎప్పుడైనా వినండి. దాంట్లో ఇవన్నీ డిస్కస్ చేశాను. భగవద్గీత చదివితే పుణ్యము అనుకుంటున్నాం. పుణ్యం కాదు, అసలు మనకు అంతకంటే బెనిఫిట్స్ ఉన్నాయి. మన నిత్య జీవితానికి ఉపయోగమైన గ్రంథం భగవద్గీత. ఇన్ఫ్యాక్ట్ వివేకానంద స్వామి దాని అనుష్ఠాన గ్రంథం అనేవారు. ఇట్ ఈస్ నాట్ టు బి రెడ్, ఇట్ ఈస్ టు బి ప్రాక్టీస్డ్ అని. శ్రీమద్ భగవద్గీతను అలా ఉపయోగించుకోవాలి. సో అక్కడ ఈ క్లియర్లీ సేస్ కర్మను తప్పించుకోకూడదు. అది తప్పించుకుంటే తప్పు చేస్తున్నట్టే లెక్క. మరి ఏం చేయాలి, కర్మను నాకు సమర్పించాలంటే ఏంటి, ఇలా వదిలేయమని కాదు, స్వకర్మణ, అతను చేస్తున్న కర్మతో నన్ను పూజించాలి. అయితే ఎలాంటి కర్మ చేస్తే ఆయన పూజ అవుతుంది, ఎందుకంటే పొద్దస్తమానం పని చేయడం అయితే మనకు వచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఖాళీగా కూర్చోలేము, ఇది కరెక్టే కదండి. ఖాళీగా కూర్చోవడం చాలా పెద్ద టాస్క్, అన్నింటికంటే కష్టమైన పని. ఏం చేయకుండా పావు గంట కూర్చోండి, చేయలేం, చాలా కష్టం. ఒక గుళ్ళో ఓ సాధువు వచ్చి కూర్చున్నాడు. ఆయన అలా కూర్చుంటున్నాడు అంతే. అక్కడ ఉండే అర్చకులు వాళ్ళు ఆ ప్రసాదం తెచ్చి రోజు పెడుతున్నారు. అక్కడ ఉండే ఆఫీసర్స్ కూడా ఆయన్ని కొంత గౌరవించేవారు, ఎందుకంటే ఆయన ఎవరితో మాట్లాడడం కానీ వీళ్ళు ఏం చేస్తున్నారని ఆలోచించడం ఏమీ లేదు. తను అలా ప్రశాంతంగా ఒక గోడకు ఆనుకొని కూర్చున్నాడు. ఆ మండపాల్లో ఎక్కడో స్తంభాన్ని ఆనుకొని కూర్చునేవాడు. కొత్తగా ఒక ఈవో గారు వచ్చారు. ఆయన వచ్చి లెక్కలు చూశాడు, అసలు ప్రసాదం ఎక్కడికి వెళ్తుంది. దాంట్లో వచ్చిన ప్రసాదంలో ఇంత భాగం చీఫ్ ప్రీస్ట్కి వెళ్తోంది, ముఖ్య పూజారికి, అలాగే ఆయన చుట్టూ ఉన్నటువంటి సహాయకులకు వెళ్తోంది, ఆ తర్వాత ఆలయ పరిచారకులకు వెళ్తోంది, ఆ తర్వాత అంతకుముందు ఉన్న ఈవో ఒక రాసేసి పెట్టేశాడు పాపం. ఏమని, ఆ లాస్ట్కి ఒక 2 దోనెల ప్రసాదం అక్కడ కూర్చుండే మౌనస్వామికి అని. ఈ మౌనస్వామి ఎవరు అని అడిగాడు. అంటే మండపంలో కూర్చుంటాడండి, అంటే ఎక్కడి నుంచి వచ్చారు తెలీదు, ఏం చేస్తాడు తెలీదు. మరి ఆయనకి ఎందుకు ఇస్తున్నారు ప్రసాదం ఊరికే, ఈ టెంపుల్లో ఏమి సేవ చేయని వాడికి ఎందుకు ఇవ్వాలి, కాబట్టి అక్కర్లేదు, కట్ చేశారు. ఆయనకు 2 రోజులు ప్రసాదం రాలేదు. 3వ రోజు అక్కడి నుంచి ఆ ప్రీస్టులు అది వెళ్తూ ఉంటే, పూజారులు వెళ్తుంటే, ఏమయ్యా నాకు ఇవ్వాల్సిన ప్రసాదం రాలేదు అంటే వాళ్ళు అన్నారు, మాకు ఇవ్వాలనే ఉంది స్వామి, కానీ ఆ ఈవో చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్గా ఉన్నాడు, ఆయన ఇవ్వద్దు అంటున్నాడు. అవునా, సరే పర్వాలేదు, ఓసారి అడగండి ఈవో గారిని. వీళ్ళు అన్నారు, ఆయన అడుగుతున్నాడండి, మీతో మాట్లాడతాడట. ఈవో గారు వచ్చారు అక్కడికి.
ఏంటయ్యా నువ్వు నాతో మాట్లాడేది? పని పాట లేకుండా కూర్చునే వాళ్ళకి ప్రసాదాలు అవి ఇస్తావు అనుకున్నావా? నేను ఎంత కష్టపడి పని చేస్తున్నాను ఆలయం కొరకు, నువ్వు ఊరికే వచ్చి కూర్చున్నావు. ఆయన అన్నాడు, అసలు నా అలా కూర్చోవడం ఎంత కష్టమైన పనో తెలుసా నీకు? ఊరికే కూర్చోవడం ఓ పనే? అవును, ఇది చాలా కఠినమైన పని అన్నాడు. లేదండి, నేను పొద్దున్న లేస్తే సాయంకాలం వరకు ఆలయము, ఫైళ్ళు, వ్యవహారం ఇంత చేస్తుంటే అది కష్టం కానీ ఇది కష్టం కాదంటాడు. సరే గొడవ ఎందుకు, తేల్చుకుందాం. నేను కూర్చున్నట్టు ఒక అరగంట నువ్వు కూర్చో, ఇలా గెలిచావనుకో నీ పని నేను రేపు చేస్తాను, ఎవరిది ఈజీ ఎవరిది కాదని తెలిసిపోతుంది కదా, దీని గురించి వాగ్యుద్ధాలు ఎందుకు, కూర్చోవడమే కదా అని ఆయన కూర్చున్నాడు. 5 నిమిషాలు అయ్యింది, ఇలా చూడడం స్టార్ట్ చేశాడు. ఇగో అటు ఇటు చూడొద్దు, నేను ఎట్లా కూర్చున్నా అలాగే కూర్చోడు. సరే అని కూర్చున్నాడు. 15 నిమిషాలు అయ్యింది, కాళ్ళు తిమ్మిరెక్కుతున్నాయి, ఇంకా కదలాలి, కొంచెం కదులుదామని ప్రయత్నిస్తే నేను ఎలా కూర్చున్నా అలాగే ఉండాలి, మీరు కదలకూడదు, ఏం చేయొద్దు. చివరికి అరగంట అయ్యాక అతని ప్రాణం ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. ఈ స్వామి మాత్రం అలా కూర్చున్నాడు. అప్పుడు ఆయన లేచి, ఇలాంటి పిచ్చి పనులకు నాకు టైం లేదు, ఈ స్వామివారికి 4 దోనల ప్రసాదం రాసేయండి అంటే అప్పుడు అర్థమైంది ఖాళీగా కూర్చోవడం కూడా కష్టం. సో మనకు అసలు సాధ్యపడదు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్. బికాస్ ద ఎబిలిటీ టు వర్క్, ద ఎబిలిటీ ఫర్ యాక్షన్ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్ ఇన్ అస్. కాబట్టి అది మన ప్రమేయం లేకున్నా తదనుగుణమైన వృత్తి కదులుతూనే ఉంటుంది. ఒక్క క్షణం ఖాళీగా కూర్చోలేరు. ఇది అయితే నాకు బాగా అనుభవం. ఎందుకంటే అప్పుడప్పుడు నా తెలివి తక్కువతనాన్ని ప్రదర్శించడానికి మెడిటేషన్ క్యాంప్ అనేది పెడుతుంటాను. అలాంటిది ఒకసారి ఒక రిసార్ట్లో పెట్టాను. అది ఎవరో మాకు తెలిసిన వాళ్ళదే, చాలా మంచి మైదానం, పచ్చిక అదంతా ఉంది. సో గ్రీన్ గ్రౌండ్ బాగుంటుందని పెడితే నేను అరగంట సేపు ధ్యానం అని కూర్చోబెట్టి వాళ్ళతో పాటు నేను కళ్ళు మూసుకునేవాడిని. ఎందుకో మధ్యలో ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే వాడు గడ్డి దింపి నోట్లో పెట్టుకుంటాడు. వాడు ఊరికే పీకి ఇలా వేస్తున్నాడు, ఎందుకు వేస్తున్నాడో తెలియదు. చివరికి ఆ ఓనర్ ఆఫ్ దట్ ప్లేస్ నాతో అన్నాడు, స్వామి ఇవన్నీ పెట్టకండి మీరు ఇక్కడ, ఎందుకంటే ఆ కార్పెట్ గ్లాస్ డబ్బులు పెట్టుకుంటున్నా నేను, వీళ్ళు అన్నీ పీకి పడేస్తున్నారు. ధ్యానం అని కూర్చొని ఊరికే కూర్చోవచ్చు కదా అంటే కూర్చోలేరు. ఐ హ్యావ్ సీన్ పీపుల్ ఈటింగ్ పేపర్స్. ఏదంటే ఏదో నోట్స్ రాసుకుందామని తెస్తారు, ఆ తర్వాత ఇట్లా కూర్చోమంటాం, దాన్ని రౌండ్గా చుట్టడమో, మళ్ళీ చుట్టిన దాన్ని రివర్స్ చుట్టడమో, లేదా నోట్లో పెట్టుకుని అది మెత్తగా అయ్యాక ఐ డోంట్ నో తింటాడేమో. సో సమ్హౌ యూ విల్ డూ సంథింగ్. అది అదే భగవంతుడు ఏమంటున్నాడంటే ఎలాగో అది ఉంది, దాన్ని ఆపుకోవాలని ఎందుకు ట్రై చేయడం, దాన్ని కట్టడి ఎందుకు చేస్తావు, దాన్నే నాకు సమర్పించు అంటే మేక్ యువర్ యాక్షన్ ఆ వర్షిప్. అయితే దానికి చిన్న మార్పు చేయాలి. ఎలాగైతే తెచ్చిన పండును యాజ్ ఇట్ ఈస్ తెచ్చి దేవుడికి పెట్టాం కదా, దాన్ని కొంచెం కడుగుతాం. అలా కర్మను ఈశ్వరార్పణం చేయాలంటే చిన్న చిన్న మార్పు ఒకటి చేయాలి. ఏమిటది అంటే మా గురువు గారు చెప్తారు, యాడ్ సచ్చిదానంద టు యువర్ వర్క్. బాగా వినండి, మీరు చేసే ప్రతి కర్మకి, ప్రతి పనికి సచ్చిదానందాన్ని యాడ్ చేయాలి. సచ్చిదానందాన్ని యాడ్ చేయడం అంటే మీరు ఏదో పెద్ద టాస్క్ అనుకున్నారు కాదు, సింపుల్. సత్ అనేదాన్ని యాడ్ చేయండి దానికి. కర్మ సత్కర్మ అయిందా అంటే చేసే పనిని ఇవ్వమన్నాం కదా అని అన్నీ చేయడం కాదు, అంటే ఆ పని సత్కర్మ అయి ఉండాలి. మంచి పనులు చేయండి. మంచి పని అంటే ఎలా డిఫైన్ చేస్తాం, మీకు ఇతరులకు కూడా లాభం కలిగేలాగా, ఏ పని అనవసర ఉద్వేగాలకు కారణం కాదో అలా చేసేందుకు ప్రయత్నం చేయండి, సత్కర్మ చేయండి. రెండవది, చేసే పని తెలుసుకొని చేయండి. చిత్ కర్మ అంటే అది. చిత్ అంటే జ్ఞానం. ఏదో చేయమన్నారు కదా అని హడావిడిగా చేసి ఆ పని వల్ల మీరు కష్టపడి ఇంకొకరిని ఇరికించి అలాంటి పరిస్థితి కాకుండా పని చేసే ముందు ఆ పని ఏమిటి, ఎలా చెయ్యాలి, ఈ జ్ఞానం అంతా తెలుసుకోవాలి. అంతేగాని సరిగ్గా ఉత్సాహంగా ఏదో చేసేస్తామని సగం దూరం వచ్చి నేను చేయలేకపోతున్నానండి అని వెనక్కి రావడం, నెరవేర్చాలనుకున్న పనిని మధ్యలో వదిలేయడం ఇవి చేయకూడదు. సో బిఫోర్ యూ స్టార్ట్ టు డూ సంథింగ్, ట్రై టు హ్యావ్ మ్యాక్సిమం నాలెడ్జ్ ఆఫ్ దట్ వర్క్. ఆ పనికి సంబంధించిన పూర్తి జ్ఞానం సంపాదించండి. అండ్ మూడవది ఏంటి, ఆనందం. నవ్వుతూ ఆనందంగా చేయండి ఆ పని. అంతేగాని నా కర్మరా బాబు ఏంటి ఇదే నాకే వస్తున్నాయి ఇలాంటివి అనుకోదు. వాట్ ఎవర్ యు డూ హ్యాపీగా చేయండి. ఇలా సత్కర్మ, జ్ఞానపూర్వకమైన కర్మ, అలాగే ఆనందంలోంచి వ్యక్తమయ్యే కర్మ, ఇది చేస్తే మీరు నాకు ఇవ్వకపోయినా నన్ను పూజించినట్టే అనేసాడు. ఇది ఏం కష్టం అండి చెప్పండి. ఇప్పుడు ఎంత ఎంత సులభోపాయం ఇది. మనం ఏ పని చేసినా దట్స్ ఆల్ ఈ యాటిట్యూడ్తో చేస్తే నీకు ఇస్తున్నానని కూడా అనక్కర్లే, పని అంతా చేసి కృష్ణ అర్పణం అనాల్సిన అవసరం కూడా లేదు. ఇట్ బికమ్స్ హిజ్ వర్క్ అంతే. ఇంకా ఇది నీది అని చెప్పే అవసరం లేదు, అది అతనిదే అయిపోయింది, ఇంకా చెప్పడం కూడా అవసరం లేదు. సో సచ్ ఈజ్ ది గ్లోరీ ఆఫ్ అవర్ శాస్త్ర ఇన్ గివింగ్ దిస్. ఇలాంటి పూజ ఎవరు చేస్తారు అంటే తన కర్మను సచ్చిదానందములను జోడించి ఎవడు అర్పించినా ఈశ్వరుడికి ఆనందం కలుగుతుంది అంటారు. అంటే అర్థం ఏమిటి, మనకు ఉన్నతి లభిస్తుంది, చిత్త ప్రసాదము లభిస్తుంది,
చిత్తం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ అల్టిమేట్లీ వి వాంట్. తర్వాత ఈ స్వర్గం అన్నా మోక్షం అన్నా పెద్ద పెద్ద మాటలు, అవన్నీ మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటి గురించి చర్చించడమే అనవసరం అండి. ఎందుకంటే మోక్షం గురించి చర్చ ఎప్పుడు, బంధనం అంటే ఏంటో తెలిసాక, బంధనమే తెలియనప్పుడు మోక్షం గురించి చర్చ ఎందుకండి? చెవిటివాడి ముందు శంఖం ఊదనం కాకపోతే. కాబట్టి వీ డోంట్ రిక్వైర్ ఆల్ దట్. మన గ్రోత్కి ఏది కావాలంటే మన మనస్సు ప్రశాంతంగా ఉండడం కావాలి. అలా ప్రశాంతమైన మనస్సు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా నావిగేట్ చేయగలుగుతుంది. అప్పుడు ఇట్ కెన్ ఫీల్ ద జాయ్. అలా ఆనందాన్ని చవి చూడడమే ఈశ్వరుణ్ణి చవి చూడడం అంటే. అది ఆనందో బ్రహ్మేతి అని ఉపనిషద్ వాక్యం. భగవంతుడు అంటే మీరు ఏదో ఊహించక్కర్లేదు. వాట్ ఈస్ గాడ్, వేర్ కెన్ ఐ ఫైండ్ హిమ్ అంటే ఇన్ ద మూమెంట్స్ ఆఫ్ జాయ్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ గాడ్. అంతే. ఎప్పుడైతే మీరు హ్యాపీనెస్ ఎంజాయ్ చేశారో, ఈ క్షణంలో ఆనందం ఉంది అని చూసారో, అప్పుడు దట్ ఈస్ గాడ్. అంతే. అలాంటి సన్నివేశాలు మీరు పరిశీలిస్తే మీ మనసు చాలా తేలికగా ఉంటుంది, ప్రశాంతమైన స్థితిలో ఉంటుంది. కాబట్టి దాని కొరకు మన ప్రయత్నం చేయాలి. ఆధ్యాత్మికత అంటే చిత్త ప్రసాదమే, ఇంకొకటి కాదు. దాంట్లో మీరు ఏదైనా ఈసోటెరిక్ థింగ్స్ అవన్నీ యాడ్ చేస్తే అది ఇంక మీ ఇష్టం. కానీ దిస్ ఈజ్ సో ప్లెయిన్, దీంట్లో ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు. మొన్న అదే చెప్పాను నేను. సాధన అంటే మనకు సాధ్యమైంది చేయడమే తప్ప మనకు చేతగానివన్నీ తల మీద వేసుకొని తర్వాత అది చేయలేక ఇది చేయలేక దోబికా గధ నా ఘర్కా నా ఘాట్కా అంటే కాదు. అటు ఇటు కాని పరిస్థితిలో ఉండకూడదు. మొన్న అదే చెప్పాను. టేక్ టైం, డోంట్ హేస్ట్. ఏదో హడావిడిగా ఏదో అయిపోతుందని రాదు. టేక్ టైం, ఆలోచించండి, ఏం అవసరమో చూడండి, ఏమి మన దగ్గర ఉందో చూసుకోండి, దాని నుంచే ప్రయాణం సాగాలి. అలా భాగవతం నిండా బోల్డ్ కథలు అలాగే ఉన్నాయి. ఈ భక్తుడు ఆ భక్తుడు ఒకే సాధన చేసినట్టు కనిపించలేదు. ఒకరు శ్రవణం చేసి, ఒకరు మననం చేసి, ఒకరు ఇంకో సాధన చేసి, ప్రతివాడు వెరసి అదే ఫలితాన్ని పొందాడు. అంటే అర్థం ఏంటి? మనం ఉన్న చోటి నుండి ప్రారంభం చేయాలి అని చెప్పారు. దీనికి ఉదాహరణగా ఎవరినైనా చెప్పవచ్చా? మరి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి కదా. దీనికి 2 ఎగ్జాంపుల్స్ ఉన్నారు భాగవతంలో. పృథు చక్రవర్తి, అంబరీష మహారాజు. పృథు చక్రవర్తి 100 అశ్వమేధములు చేయాలని నిర్ణయించాడు. వేదంలో ఒక వాక్యం ఉంది, స్వర్గ కామో యజేత. అంటే స్వర్గము కావాలనుకున్న వారు యజ్ఞ యాగాది కార్యములు చేయవచ్చు. అలా 100 చేస్తున్న తరుణంలో 99 సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాయి. దాంట్లో ఇంద్రుడికి కొద్దిగా భయం ప్రారంభమైంది. ఏమని? 100వది గనక కంప్లీట్ అవుతే ఇతడు ఇంద్ర పదవికి అర్హుడవుతాడు అని ఇంద్రుడు ఏదో ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక విషయం గమనించండి. ఇంద్రుడు అంటే ఎవరండి? స్వర్గాధిపతి. స్వర్గంలో రెసిడెంట్ కాదు, స్వర్గ అధిపతి. అంటే స్వర్గాధిపతి అయినా కూడా ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం పోదు అని అర్థం. హిడెన్ ట్రూత్స్ ఉంటాయి కొన్ని, మనకు అర్థం కావని ఇవి అర్థం చేసుకోవాలి. స్వర్గానికి వెళ్ళినా ద సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ వోంట్ లీవ్ యూ. కాబట్టి 100 చేస్తే నాకు ఎక్కడ ప్రమాదం అనుకొని ఆ గుర్రాన్ని అపహరించాడు ఆయన. గుర్రం లేనిదే అశ్వమేధం చేయడానికి లేదు. ఆ సమయంలో ఆయన చుట్టూ ఉన్నటువంటి పురోహితులు వీళ్ళందరూ అరే ఇంద్రుడు ఇలాంటి పని చేస్తాడా అని ఇంద్రుడి మీద ప్రయోగం చేశారు, మంత్ర ప్రయోగం చేసి. ఆ తర్వాత ఇంద్రుడిని ఈడ్చుకొచ్చే పరిస్థితి ఆయనకి. అప్పుడు నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమయ్యా పృథు, నీకేమైనా ఇంద్రసింహాసనం కావాలా? వద్దు, నాకేం అక్కర్లేదు. మరి ఎందుకు చేసావు ఇదంతా? ఇంద్రసింహాసనం వద్దన్నప్పుడు ఇదంతా ఎందుకు చేసావు అంటే, లేదండి ఈ కర్మతో మీరు సంతోషించాలని చేశాను, నాకు ఏ ఇంద్రసింహాసనం అక్కర్లేదు. ఇంద్రుడు అలా అనుకున్నాడు అంతే, ఆయనది. సో ఆయన కేవలం కర్మ చేస్తున్నాడు, ఏమీ ఆపేక్షించట్లేదు. దానివల్ల నాకు ఇంద్రసింహాసనం చంద్రసింహాసనం అనట్లేదు. వై ఐఎమ్ డూయింగ్ భగవత్ ప్రీతికరం భూయాత్. సో అలా కర్మ చేయండి అని. రెండవది చాలా మనస్సుకు హత్తుకునే కథ అంబరీష మహారాజు కథ. దాన్ని నేను కొద్దిగా చెప్తాను ఇప్పుడు. ఈ అంబరీషుడు ఏకాదశి వ్రత పరిపాలన చేసేవాడు. ఎనీ వ్రత పరిపాలన ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ భక్తి. అండ్ ఏకాదశి వ్రతం చేయడం మంచిది, అనేక రకాలుగా మంచిది. ఏకాదశి రోజు ఏం చేయాలి? నేను ఎవరితో అన్నాను మీరు ఏకాదశి అది చేయండి చాలా మంచిది అంటే, పాపం వాళ్ళకి తెలియదేమో ఆ రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ ఎన్నింటికి చేయాలన్నా సరిపోయింది. ఏకాదశి అంటే బ్రేక్ఫాస్ట్ అంటే ఏం మాట్లాడతాం? ఏకాదశి రోజు ఇంతకు ఏం చేయాలి తెలుసా మీకు? అంతేనా? నేను చెప్తాను వినండి. ఏకాదశ్యాం తు సర్వేషాం కర్తవ్యం భోజనద్వయం. అంటే ఏకాదశి రోజు సర్వేషాం, అందరూ వినండి, అందరూ ఏం చేయాలి? కర్తవ్యం, చేయాల్సిందే. ఏంటి? భోజనద్వయం, 2 పూటలా తినాలి కాదు. భోజన, ఓ జనులారా, ద్వయం కర్తవ్యం, 2 చేయాలి. భోజనద్వయం కాదు. ఏంటిది అంటే
శుద్ధోపవాసం ప్రథమం సత్కథాశ్రవణం తథా. శుద్ధ ఉపవాసం చేయాలి. శుద్ధోపవాసం అంటే ఏంటి? నిర్జలోపవాసం అంటే నీళ్లు కూడా తాగకూడదు. కోక్ అది ఏమైనా తాగొచ్చా, లిక్విడ్ ఏది తాగకూడదు. ఒకప్పుడు సింపుల్ గా చెప్తే సరిపోయేది, ఇప్పుడు ప్రధానికి ఆప్షన్స్ ఎక్కువ. ఐ హ్యావ్ సమ్ కోక్ అండ్ డైట్ కోక్ అండ్ ఆల్, ఏమీ లేవు. అయ్యా నా వల్ల కాదండి, అలా నా వల్ల అయితే కాదు, నేను అది మంచినీళ్ళు అది ఎక్కువ తాగుతాను, నేచురోపతి వ్యవహారం నాది. ఓకే సరే, కొన్ని సజల ఉపవాసం. సజలం అంటే నీళ్లు తాగుతూ చేయండి. పూర్తిగా అలా అంటే కుదరదు. సరే ఒక పూట తినకుండా ఓ పూట తినండి, అది కూడా కుదరదు. ఇంకేమైనా మార్గం ఉందా? 2 పూటలు తినండి. ఇంత ఆలోచించే అవసరం. ఇన్ఫ్యాక్ట్ ఉపవాసం అని ఎందుకు చెప్పారో తెలుసా? ఆ రోజు భగవత్ కథాశ్రవణం చేయాలి కాబట్టి తిండి తిప్పలు అంటే ఉన్న టైం అంతా దానికే అవుతుంది. ఆ ఒక్క పూట అన్నం మానేసి భగవత్ కథాశ్రవణం చేయాలి. భగవత్ కథాశ్రవణం ముఖ్యం, తర్వాత చెప్పేది సెకండరీ ఉపవాసం. మనం ఇప్పుడు ఏం చేసాం? భగవత్ కథాశ్రవణం పక్కన పడేసాం. నేను చేస్తుంది ఉపవాసం. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డూ దట్ బికాస్ దే సెన్స్ ఏ కైండ్ ఆఫ్ ఒబేసిటీ. అది ఏదో రాకుండా ఉంటుందని చేస్తారు. అలా చేయక్కర్లేదు, అర్థమైందండి? నిజంగా చేయాల్సిన పద్ధతి ఇది. వారు అలా చేసేవారు. ఈశ్వరార్చన, ఆ తర్వాత మహాత్ములను పిలిచి సత్కథాశ్రవణం ఇత్యాదులన్నీ చేసేవారు. ఒక సన్నివేశంలో ఒక చిన్న డిలెమా వచ్చింది ఆయనకి. ఏమిటదంటే, ఒక మహాయోగి, మహాతపస్సంపన్నుడు, సామాన్యుడు కాదు, అలాంటి దుర్వాస మహర్షి అక్కడికి వచ్చారు. భోజనానికి రండి స్వామి, రేపు ఎలాగో ఏకాదశి వ్రత పారణం ఇత్యాదులు ఉన్నాయి, తమరు ఈ సన్నివేశానికి ఇక్కడికి వచ్చారంటే నా అదృష్టం. ఈయన 1 సంవత్సర కాలం అనుష్ఠానం చేశాడు దాన్ని, ఎవ్రీ ఏకాదశి. సో ఆ పూర్తి సమయానికి మీరు వచ్చారంటే ఎంత గొప్ప విషయం. తమరు మా దగ్గర ఆతిథ్యం స్వీకరించండి. ఈ దుర్వాసుడు ఏం చేశాడు? సరే మేము వెళ్ళి స్నానం అది చేసి వస్తాం, ఆ తర్వాత మీరు ఏర్పాట్లు చేయండి. అక్కడికి వెళ్ళాక మహాత్ముడు సమాధిలో కూర్చున్నాడు. స్నానం అదంతా అయింది, ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. సమయం తెలియకుండా పోయింది. ఈయన పరిస్థితి ఏంటి? ద్వాదశి, అది పోతే కుదరదు, ఆ సమయంలోనే జరగాలి, కాలంలోనే కొన్ని జరగాలి. ఈ పరిస్థితి ఉంది. మరి ఆయన ఏమో రావట్లేదు. ఇప్పట్లాగా కాదు కదా, స్వామి అంటే వై స్వామి ఆర్ నాట్ కమింగ్ అని 10 సార్లు ఫోన్ చేసేవాళ్ళు కాదు అప్పట్లో. వారు వస్తా అన్నప్పుడే రావాలంతే. అండ్ నాలాంటి వాడిని పిలిస్తే గొడవ లేదు. ఆయన అలాంటి వాడు కాదు. ఆయన శాపం పెట్టడంలో పిహెచ్డి ఉంది. ఆయన ఈజ్ నోన్ ఫర్ హిజ్ ది వెరీ బెస్ట్ శాపమ్స్ అన్నమాట. ఎట్లా శాపం అంటే చాలా లిటిగేటింగ్ శాపం, అది మామూలుగా ఉండదు. అలా మంచి మంచి వాళ్ళని చెప్పించాడు. ఇన్ఫ్యాక్ట్ మన శకుంతల ఆ కథలో ఆయన పాత్రే ముఖ్యమైనది. ఎట్లా చెప్పించాడో తెలుసా అండి? మనం అయితే ఏదో సింపుల్గా చెప్పించుండేవాళ్ళు. ఆయన ఏమన్నాడు? శకుంతల ఆయన వచ్చే సమయానికి ఆశ్రమంలో శకుంతల ఏదో తన భర్తను ఊహిస్తూ ఆ రకంగా ఎటో వెళ్ళిపోయింది మనస్సు అనే ఆ పాట ఏదో పాడుకుంటున్నాడు. సో ఈయన వచ్చేసరికి నమస్కారం పెట్టలేదు, అంతే. అప్పుడు మనమైతే ఏమంటాం? ఇలా నమస్కారం పెట్టకుండా అవమానించినందుకు గాను నీ డబ్బో దశకమో పోవుగాక. ఆయన అలా అనలేదు. ఎవరిని ఆలోచిస్తూ నన్ను విస్మరించావో వాడు నిన్ను విస్మరించుగాక. రామచంద్ర, ఎంత కనెక్షన్! ఎవరి ఊహల్లో మునిగి తేలుతూ మహాత్ముడి ఆగమనాన్ని విస్మరించావో వాడు నిన్ను మర్చిపోవుగాక. ట్రాజిక్ సిచ్యువేషన్. అలాగే జరిగింది. కానీ అక్కడ మనం చూడాల్సిన దుర్వాసుడికి ఇంత కోపం ఎందుకండి అనుకోకూడదు. మహాత్ముల కోపం కూడా ఇతరుల యొక్క వైభవాన్ని మనకు చూపించేందుకు వాడతారు వాళ్ళు. అర్థమైందండి? కోపము రాకపోవడం ఏమి మహాత్ముల లక్షణం అనుకోవద్దు మీరు. అర్థమైందా? దాన్ని ఎలా వాడాలో తెలుసు వాళ్ళకి. అందుకని కొంతమంది ధారణ అలా ఉంటుంది, మహాత్ములు అంటే కోపం రాకూడదు, మహాత్ములకు ఇలా ఉండకూడదు. ఇవన్నీ లేదు. రాముడికే కోపం వచ్చింది. సముద్రం దాటాల్సి వచ్చినప్పుడు సముద్రుడిని ప్రార్థించాడు. ఆయన ఏ విధమైన రెస్పాన్స్ ఇవ్వకపోతే ఏం చేశాడు? రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం అనలేదు, ధనుర్బాణాలు అందుకున్నాడు. అంటే కోపం వచ్చినట్టే కదా. కోపం రావడం పోవడం కాదు, దాన్ని ఎలా వినియోగిస్తామనేది లెక్క. దాని మీద ఆధారపడి ఉంటుంది మనకు బుద్ధి ఉందా లేదా అనేది. సో దుర్వాస మహాముని మీరేం తక్కువ అంచనా వేయొద్దు. దానికి ఏదో కోపం ఉంది, అంత తపస్సు చేసిన ఆయనకు కోపం ఏమిటండి? అలా కాదు, కావాలని ప్రయోగిస్తారు. వేరే వారి ఆ మంచివారి గొప్పతనం మనకు అర్థం కావాలి. సో అలాంటి దుర్వాస మహాముని శపించడం అంటే మామూలు శాపం కాదు. లక్ష్మణుడు భయపడ్డాడు ఆయన శాపానికి. శ్రీరామచంద్రుడు అవతార పరిసమాప్తి సమయంలో లక్ష్మణుడికి చెప్పాడు, లక్ష్మణ, ఎవరిని లోపలికి రానివ్వకుండా నువ్వు బయట కాపలా ఉండు, నేను ఏదో కొంత వ్యవహారం సాగించాను లోపల. ఎవ్వరూ లోపలికి రావడానికి లేదంటే ఆ సమయానికే ఈయన వచ్చాడు. అయ్యా స్వామి, తమరు లోపలికి వెళ్ళడానికి లేదు అన్నాడు. ఇది రామాజ్ఞ, నన్నే ఆపుతావా నువ్వు? ఎవరైనా సరే
లక్ష్మణుడు మనసులో ఏమనుకున్నానంటే మహా అయితే నన్ను శపిస్తాడు, రామాజ్ఞ కొరకు శాపమైనా పర్వాలేదు అనుకుంటే ఆయన ఏమన్నాడు తెలిసిన, ఏ రాజ్యం కొరకు ఏ అయోధ్య ప్రజల కొరకు నువ్వు మీ అన్న కష్టపడ్డారో అంటే ఆయనకు అర్థమైపోయింది అక్కడికి వెళ్తుంది, పర్వాలేదు నాకు నష్టం అయితే పర్వాలేదు, ఊళ్ళో అందరికీ ఎందుకు నష్టం అవుతుంది. సో తలుపు తీస్తే రాముడు నన్ను శపిస్తాడో తిడతాడో ఇట్స్ ఓకే, నన్ను తిడితే పర్వాలేదు. ఈ మహాత్ముడు స్ట్రైట్ గా అక్కడికి వెళ్ళిపోతాడు. సో లైక్ దట్ హీఈస్ నోన్ ఫర్ హిజ్ ఏమంటారు డెక్స్టరిటీ ఇన్ గివింగ్ శాపం అండ్ ఆల్ దట్. అలాంటి వాడు ఆయన్ని వెళ్ళి అయ్యా భోజనానికి రండి అంటే అది వర్కౌట్ అవ్వదు. నిగమ పదోపన్యాసుడు, అనుపమ యోగాభ్యాసుడు, రవిభాసుడు, దుర్వాసుడు అన్న సూర్యుడు నడిచొస్తే ఎలా ఉంటుందో అలా ఉండేవాడు, అంత ప్రచండమూర్తి అని. ఆయన రావట్లేదు, మరి ఇక్కడ చేయాల్సిన అనుష్ఠానం ఇదంతా తప్పుతుందని అప్పుడు ఆయన ఏం చేశాడు, సొంత నిర్ణయాలు చేయకుండా అక్కడ ఉన్న పెద్దల్ని అడిగాడు, అయ్యా మరి ఎలా చేయాలి, ఏదో పద్ధతిగా ఇది చేశాం కదా, మరి పాలన చెయ్యాలా వద్దా? ఎందుకంటే అతిథిని అవమానించడం చాలా తప్పు. ఏది ఏమైనా సరే అతిథి పూజనం ఈజ్ అవర్ గ్రేటెస్ట్ ధర్మ. అతిథి దేవోభవ, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని తైత్రీయ శృతిలో ఉంది. కాబట్టి తైత్రీయం అట్లా చెప్తుంది, అతిథిని అవమానించడం అంటే చాలా తప్పది. కాబట్టి ఆయన్ని కాదని భోజనం చేయకూడదు. వాళ్ళందరూ ఆలోచించి అది కరెక్టే, కానీ సలిల భక్షణంబు సమ్మతంబు. మీరు గనక మంచినీరు ఈశ్వరుడు దగ్గర ఏదో పెట్టారు కదా, ప్రసాదంగా భావన చేసి ఆ తీర్థంగా భావన చేసి కనుక అది తాగితే వ్రతం అనుష్ఠించినట్టు ఉంటుంది, అతిని అవమానించినట్టు ఉంటుంది. సరే వారి మాటలు విని ఆయన కొద్దిగా అక్కడ ఏదో పూజ ఇత్యాది వ్యవహారం జరుగుతోంది కాబట్టి అక్కడ ఉన్న కొంత జలాన్ని తాగాడు. సో దట్ రెండు విధాలుగా బాగుంటుంది. ఆ తర్వాత దుర్వాస మహాముని అక్కడికి వచ్చిన తానే వచ్చాడు, విషయం తెలుసుకున్నాడు, మంచినీళ్ళు తాగాడు ఇతను. ఇంకా దట్ సాల్వ్. ఆయన స్టార్ట్ చేశాడు, నీకు రాజ్యం ఉంది కదా అని మహాత్ములను అవమానిస్తున్నావు నువ్వు, నేను వచ్చేదాకా ఆగొచ్చు కదా, నాకు తెలియదా ఎప్పుడు రావాలో ఎప్పుడు రాకూడదు, అంటే నాకంటే ఎక్కువ ఆలోచించగలవా నువ్వు అని ఇంకా ఆయన స్టార్ట్ చేశాడు. నువ్వు నీళ్ళు తాగావంటే తప్పు చేసినట్టే అని ఆయన జటను ఒకటి పీకి కృత్య అనే ఒక మహాభయంకర శక్తిని సృష్టించాడు. అది నిప్పులు జిమ్ముతూ వస్తుంది. అంటే అర్థం ఏంటి, నిప్పులు జిమ్మేంత కోపం వచ్చింది ఆయనకి. అంబరీషుడు ఎస్ అని లేదు, నో అని లేదు. అయ్యా నన్ను ఎలా శపిస్తావు, నువ్వు మహాత్ముడు అయితే నీకు ఇంత కోపం ఏంటి, ఇలాంటి మాటలు ఏమని లేదు. ఆయన మనస్సు అంతా ఈశ్వరుడిలో పెట్టుకున్నాడు కాబట్టి నమస్కారం పెట్టి నిలబడ్డాడు అంతే. ఈశ్వరా నన్ను కాపాడు అని కూడా అనలేదు. హీ వాజ్ జస్ట్ స్టాండింగ్ దేర్ బికాజ్ హీజ్ అర్చన ఈజ్ కంప్లీట్, టోటల్. మనలాగా ఈ ఫ్రాగ్మెంటెడ్ థింగ్ కాదు కదా. దెన్ ఆ సమయంలో అక్కడి నుండి సుదర్శన చక్రం వచ్చింది, వైకుంఠం నుండి సుదర్శన చక్రం వచ్చి కృత్యను సంహరించింది, దుర్వాసుడు వెంట పడి. దుర్వాసుడు తిరగని లోకాలు లేవంటారు ఆ టైంలో. అంటే కిందికి పోతే కిందికి, పైకి పోతే పైకి, అది వెంట పడుతూనే ఉంది. ఆ తదనంతరం ఆయన రకరకాల లోకాలకు వెళ్ళి కైలాసం వెళ్ళాడు, చివరికి వైకుంఠం కూడా వెళ్ళాడు. స్వామి నన్ను రక్షించు, నీ చక్రం నా వెంట పడుతుందంటే ఆ చక్రం భక్త రక్షణకు వచ్చింది కదా, నేను పంపితే వచ్చింది కాదు అది. సో ఇట్ హాస్ కమ్ ఫర్ ద అంబరీష. నేను ఎవడైనా కాపాడగలిగితే ఆ అంబరీషుడే కాపాడగలడు. వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు, అంబరీషుడి పాదాలు పట్టుకుంటే తప్ప నేను వదిలిపెట్టదు ఇప్పుడు ఈ చక్రం. కారణం ఏంటంటే నేను సంకల్పించి వదిలిపెట్టింది కాదు. ఆ తర్వాత అనేక రకాలుగా తిరిగి 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 పరిగెత్తుకుంటూ వచ్చి అంబరీషుడి ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాడు దుర్వాస మహాముని. అప్పుడు ఆయన అంటాడు, తమరు లాంటి వారు ఇలా నిలబడొచ్చా అని ఆయన చాలా సత్కరించాడు. సత్కారాల తర్వాత ఈ చక్రం సంగతి చూడు, నువ్వు ఇక్కడ నిలబెట్టి దండలు హారతి అంటే కష్టం, వెనక పరిస్థితి ఘోరంగా ఉంది. అప్పుడు ఆయన సుదర్శనాన్ని ప్రార్థిస్తాడు, అప్పుడు సుదర్శనం శాంతించింది అంటారు. ఓకే, దిస్ ఈస్ ద స్టోరీ. అంటే he is only committed for his service to Bhagavan, but the protection has come. It is not that God has sent the protection, it has come. In fact, ఇంకా కొద్దిగా విచారణ చేస్తే సుదర్శనము అంటే సుదర్శనం జ్ఞానం. ఎవరైతే ఈ ప్రకారంగా చెప్పబడిన విధంగా ఈశ్వరుణ్ణి అర్చన చేయడము, తన కర్మను సమర్పించడం, రెండు రకాలుగా ఈ యాటిట్యూడ్ ఎవరికి ఉంటుందో, అంటే పరిపూర్ణమైనటువంటి యాటిట్యూడ్ ఉంటే వాడికి జ్ఞానం కలుగుతుంది అంటారు. సుదర్శనము అంటే అది, భక్తుడిని రక్షించేది అంటే అది. రక్షణము అంటే నాట్ నియర్లీ అవుట్ సైడ్ రక్షణ. రక్షణ అంటే ఏంటండి, నాలెడ్జ్ ఈజ్ ది ప్రొటెక్టర్. ఎప్పుడైనా మన జ్ఞానమే రక్షిస్తుంది తప్ప అన్యమేమి రక్షించవు. కాబట్టి అలాంటి దివ్యమైన జ్ఞానమును భగవంతుడు అనుగ్రహించాడు అని. అంటే అర్థం ఏమిటి, ఈ కథలన్నింటి సారాంశం ఏంటి, మనం ఆర్భాటాల జోలికి వెళ్ళడం కాదు. చేయాల్సింది, మనం దర్శించాల్సింది, భావించాల్సింది కేవలం ఒకే విషయం, నేను సమర్పణ కలిగి ఉన్నానా లేదా. అల్టిమేట్ థింగ్ ఈజ్ దట్, అదొక్కటే కౌంట్. సో పూజ అనేది ఆ రకంగానే చూడాలి తప్ప
నేను రోజు చాలా పూజ చేస్తున్నానండి. ఇంకా కొంతమంది అయితే కంప్లైంట్స్ కూడా చేస్తుంటారు, నేను పూజ చేయండి, పచ్చి గంగ ముట్టను, నాకే ఇలా ఎందుకు అయ్యింది. నువ్వు గంగ ముట్టకపోతే ఏమైంది, ఏం ముట్టకపోతే మాకేమైంది. అసలు ఎవరు ఇలాంటివి అంటే చూడండి ఎంత ఈగో వచ్చేసిందో. నేను పూజ చేస్తే కానీ తినను, అలాంటిది నాకే ఎందుకు ఇలా అవుతుంది. ఇది తప్పు. ఇలా అవ్వడం అలా అవ్వడం అనేది ప్రారంధం మీద ఆధారపడి ఉంది. మీరు పూజ చేసి ఇంత ఎక్స్పెక్టేషన్ అంటే ఏమి అవ్వకూడదని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఎవరు చెప్పారు అలా అవ్వదని. సో మహాభక్తులందరికీ కష్టాలు వచ్చాయి, దుఃఖాలు వచ్చాయి, మనకెందుకు రావండి. కాబట్టి ఎప్పుడు ఈ ఫ్యాంటసైజింగ్ ఐడియాస్ అన్ని తీసేసి శాస్త్రం ఎలా డౌన్ టు అర్త్ ప్రజెంటేషన్ ఇచ్చిందో దాన్ని మనం మొదలు తెలుసుకోవాలి. అండ్ మోర్ సింపుల్ యూ బికమ్, మోర్ బెనిఫిట్ ఇట్ ఈస్ ఫర్ అస్. అర్థమైందండి? మనం అటువంటి ఆ సింపుల్ సిటీ రావాలి. ఎక్కడున్నామో అక్కడ దాని గురించే మాట్లాడాలి. అండ్ ఇక్కడ కర్మ అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇంకో విషయం కూడా చెప్తాను. మనం చేసే కర్మ ఎప్పుడు కూడా అక్కడ ఉన్న పరిస్థితిని అనుసరిస్తూ ఎక్కడైతే ఉన్నామో తదనుగుణంగా ఉండాలి, సిచ్యువేషనల్గా ఉండాలి. ఇది మనలో చాలా మిస్ అవుతుంది. ఇన్ పర్టికులర్ ఈ ఆధ్యాత్మిక బ్యాచ్ అంటే ఇంకా వాళ్ళు ఇలా చేస్తారు. అంటే ఎక్కడ అనవసరమో అక్కడ వీళ్ళు ఆధ్యాత్మికత అంతా ప్రదర్శిస్తుంటారు. అలా ఎప్పుడు చేయదు, సిచ్యువేషనల్గానే ఉండాలి. ఆ సిచ్యువేషనల్గా లేకపోతే ఆధ్యాత్మికత పట్ల ఇతరులకు చాలా హేయకరమైన భావన, హేళన చేసే పరిస్థితి వస్తుంది. కానీ మనం అలా చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఎక్కడో నలుగురు సరదాగా పార్టీ అనో ఏదో గడుపుతున్నారు, అక్కడికి వెళ్ళి వీడు ఏదో చాలా గొప్పగా నేర్చుకున్నట్టు అక్కడ పోయి అన్నీ చెప్తుంటాడు. అండ్ సొంతంగా వీడికే తెలియదు కానీ బయట అది చాలా చెప్తే చాలామంది రెస్పెక్ట్ చేస్తారనో. సమయానికి తగినట్టు ప్రవర్తించాలి. మనం చేసే కర్మ కూడా అట్లాంటి సన్నివేశానికి తగినట్టు ఉండాలి తప్ప సన్నివేశం ఒకటి మనం చేసే పని ఇంకోటి ఉండదు. అర్థమైందండి? అది మనం ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. సిచ్యువేషనల్గా లేని పని శోభస్కరమైన పనిగా ఉండదు, ఏ సన్నివేశంలో ఎక్కడ ఉన్నాము. అలాగే ఒక్కోసారి ఒక సిచ్యువేషన్ ఒక పనిని ఇది చేస్తూ ఉంటే ఆ సమయంలో మిగతా పనులు వదిలేసైనా అది చేయాల్సి ఉంటుంది. అర్థమైందండి? ఇప్పుడు పిల్లాడిని స్కూల్లో దింపాలి. ఈ తండ్రి ఆ దింపడం ఎక్కడ మనం తప్పించుకోవచ్చు అని నేను ఇప్పుడు జపం చేయాలి అంటాడు. ఇప్పుడు జపం చేయడం కాదు పని. అర్థమైందండి? అలా జపమే చేయాలని పూర్తిగా ఉంటే అసలు పెళ్ళే చేసుకోకూడదు, శుభం మంచిగా ఉంటుంది. కానీ వీడికి ఏంటి, దోనో హాత్ మే లడ్డూ చాయి, ఇక్కడ కావాలి అక్కడ కావాలి. అండ్ చాలా కన్వీనియంట్గా తయారు చేస్తాడు. జపం చేసుకోవాలంటే 5ంటికి లేచి చేసుకోవచ్చు కదా, ఆ టైంకే పావు గంట ముందు పట్టుకొని ఏదో మహా తపస్విలాగా దానికి తోడు వచ్చి ఇంకా చర్మం ఇవన్నీ వేసుకుంటాడు. వేసుకొని ఇలా కూర్చొని ఏమండి పిల్లోని స్కూల్లో దింపండి, లేదు నేను ఇప్పుడు జపం చేసుకోవాలి. అప్పుడు చేయాల్సింది ఏంటంటే జపం ఆపేసి దింపేసి రావాలి. ఎందుకు? అది కర్తవ్యం. అర్థమవుతుందా? ఇది నిజంగా శాస్త్రం చెప్తున్న పద్ధతి అండి. ఇది మనమేమో వాటిని ఫుల్ కన్ఫ్యూజ్ అవుతున్నాం. దీన్ని ఇక్కడ దాన్ని అక్కడ, మొత్తం లైఫే మిస్ప్లేస్మెంట్ అయిపోయింది. అండ్ దిస్ ఈజ్ ద ట్రాజడీ. కాబట్టి మన విద్యుక్త ధర్మ నిర్వహణ చేయకుండా వీటిని అడ్డు పెట్టుకోవడం చాలా తప్పు. అలాగే ఏ సిచ్యువేషన్లో ఉంటే అంతవరకే ఉండాలి. సిచ్యువేషన్ ఒకలాగా ఉంటే మనం ఇంకోలా ప్రవర్తించడం అనేది ఇతరులకు ధర్మం పట్ల హేళన కలిగించే పరిస్థితి అవుతుంది. కాబట్టి అది తెలుసుకోవాలి. బీ ఏ రోమన్ వైల్ ఇన్ రోమ్ అన్నట్టు ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఏం మాట్లాడకూడదు, ఎక్కడ ఏ పని అవసరమై ఉన్నదో అలాంటి సమయాల్లో ఆ పనిని నెరవేర్చుకునే మీ సాధన కొనసాగించవచ్చు తప్ప ఇంత నేను అది ఏదైనా సరే ఇదే చేస్తానన్నట్టుగా ఉండాల్సిన అవసరం అయితే లేదు. గృహస్థుడికి చెప్పిన నియమం వేరు, సన్యాసికి చెప్పిన నియమం వేరు. గృహస్థుడై సన్యాసి నియమాన్ని అనుసరిస్తూ సన్యాసి గృహస్థుల పనులు చేస్తూ ఈ గొడవలన్నీ పడకూడదు. ఇప్పుడు అదే ట్రాజడీ అవుతుంది. సో గృహస్థుడికి ఒక పద్ధతి చెప్పారు, అలా చేస్తే చాలు. అంతేగాని నేను పూర్తిగా సన్యాస లక్షణాలు పెంచుకుంటాను అంటే దట్ ఈస్ నాట్ గుడ్. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ విత్ దిస్. స్వకర్మణ అన్నప్పుడు ఒక అడ్జెక్టివ్ ఇది కూడా పెట్టాలి. నేను నా టీచింగ్లో కొత్త అడ్జెక్టివ్స్ అన్నీ తెస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు వీటితో పని ఉండేది కాదు, స్ట్రైట్గా ఒక మాట చెప్తే అర్థమయ్యేది. ఇప్పుడు ఏంటంటే బోల్డ్ అన్ని ఆప్షన్స్ వస్తున్నాయి, కొత్త వస్తున్నాయి. కాబట్టి ఐఎమ్ ఇన్వెంటింగ్ సో మెనీ వర్డ్స్ అండ్ అడ్జెక్టివ్స్ నౌ. సో బీ వెరీ కేర్ఫుల్ వెన్ యూఆర్ డూయింగ్ ద యాక్టివిటీ. కాబట్టి పరిపూర్ణంగా మిమ్మల్ని మీరు అక్కడ పెట్టుకొని పని చేయండి. ఆ పని వల్ల మీకు ఇతరులకు ఉన్నతి జరిగేలా చూడండి. దెన్ భగవాన్ బికమ్స్ హ్యాపీ విత్ దట్ వర్క్ అండ్ హిమ్సెల్ఫ్ హీ హస్ ప్రొక్లెయిమ్డ్ దట్ ఫెలో ఇస్ మై డివోటీ. సో ఆ రకంగా అర్చన మనం చేసేదముగాక, మన పూజ శాస్త్రం చెప్పిన విధానంలో కొనసాగుగాక అని మీ అందరి తరఫున పరమాత్మని హృదయపూర్వకంగా ధ్యానిస్తూ ఈ ప్రసంగాన్ని ఇక్కడ విరమింపజేస్తున్నాను. హరి ఓం తత్సత్.